వీటితో పాటుగా మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఏమైనా ఇంప్లికేషన్స్ ఎలా చేస్తారో అనే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది లోకోమోటర్ డిసేబిలిటీస్. లోకోమోటర్ డిసేబిలిటీస్ లో మనకి ఏమేమి ఉన్నాయి? మన సెరిబ్రల్ పాల్సీ, మనకి ఇవే కాకుండా చాలా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మన 21 డిసేబిలిటీస్ లో ఇవి 5 మనకు మెన్షన్ చేశారు. ఇందులో ఒకటి ఏంటంటే సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్, అంటే ఎవరికైతే లెప్రసీ నయమైందో వాళ్ళు, తర్వాత మరుగుజ్జుతనం డార్ఫిజం అంటాము, తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీ, ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ కాదు, జెనెటిక్ డిజార్డర్, అంటే ప్రోగ్రెసివ్ జెనెటిక్ డిజార్డర్, ఇది మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది మజిల్స్ వస్తుంది. తర్వాత యాసిడ్ అటాక్ స్కిమ్స్, ఇది యాసిడ్ బాధితులకు సంబంధించింది. ఇందులో నేను చెప్పబోయే టాపిక్ సెరిబ్రల్ పాల్సీ, అంటే ఇది మస్తిష్క పక్షవాతం. నెక్స్ట్ సార్. ఇది లోకోమోటర్ డిసెబిలిటీ. దీంట్లో మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ లో ఏం చెప్పారంటే, ఏ పర్సన్స్ ఇన్ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ distinctive activities associated with the movements of self and objects resulting from affecting the musculoskeletal or nervous system or both. అంటే ఇది శరీరానికి సంబంధించి ఎముకలకు కానీ మజిల్స్ కానీ లేదా నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి ఒక వైకల్యము. దీని వలన మనం శరీరానికి సంబంధించిన మూమెంట్స్ ని మనం చేయలేము, మన ఏ పనిని చేయలేము. ఒక కాంచి ఒక ఆబ్జెక్ట్ కదిలించడం కానీ మనలో మూమెంట్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లోకోమోటార్ అనేది ఏంటంటే ఒక లాటిన్ వర్డ్. దీంట్లో లోకో అంటే ఫ్రమ్ ఏ ప్లేస్, మోటివస్ అంటే కాసింగ్ మూమెంట్, అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశాన్ని కదిలించేది లోకోమోటార్ అంటారు. ఇప్పుడు యాక్చువల్ గా మీనింగ్ ప్రకారం లోకోమోటార్ డిజబిలిటీ అని మనకి ఖచ్చితంగా చెప్పాలంటే ఇది వైకల్యానికి సంబంధించి ఒక ప్రదేశంలో వెళ్ళలేకుండా చేస్తుంది. అంటే ఇది మన కాళ్ళలో వైకల్యం ఉంటేనే ఒకరికి ఒక కదలేం కదా, అంటే ఇది కాళ్ళకు సంబంధించిన వైకల్యం అనుకోవచ్చు. కానీ ఇది లోకోమోటార్ వైకల్యం అనేది మన ఫిజికల్ డిసెబిలిటీలలో ఎలా చెప్పారంటే, లోకోమోటార్ వైకల్యం అనేది యాక్చువల్గా మీనింగ్ ప్రకారం అదే, కానీ ఇది శరీర అవయవాల కాకుండా ఎముకల కానీ కండరాలలో కానీ దానికి సంబంధించినటువంటి నరాలకు కదిలించేటువంటి నరాల వల్ల కానీ జరిగే వైకల్యాన్ని మనం లోకోమోటార్ వైకల్యంగా, అంటే కదలిక సంబంధ వైకల్యంగా మనం పేర్కొంటాం. అంటే ఇదేంటంటే ఎముకలలో జరగవచ్చు, లేదా ఆ ఎముకలు కదలికకు కారణమైన మజిల్స్ వల్ల జరగవచ్చు. ఈ రెండింటిని నియంత్రించేటటువంటి నరాలు అంటే నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ నర్వస్ సిస్టమ్ మీద కూడా ప్రాబ్లం వల్ల జరగవచ్చు. ఈ లోకోమోటార్ డిజబిలిటీకి ఏవి మూడిట్లలో మజిల్స్ కానీ బోన్స్ కానీ నర్వ్స్ కానీ ఏ కారణం జరిగినా కానీ ఇది లోకోమోటార్ డిజబిలిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ సార్. నెక్స్ట్ స్లైడ్. ఇక ఈ సార్ స్లైడ్స్ మూవ్ కాబట్టి ఇక లోకోమోటార్ వైకల్యంలో వర్గీకరణ కిందకి వచ్చేస్తే ఇది ఎలా వచ్చిందన్న దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, పుట్టుకతో వచ్చిందా అంటే కంజెనిటల్, అంటే బర్తే ఉంటుంది ప్రాబ్లం. ఎలా అంటే పుట్టుకతోటే, అంటే పుట్టేటప్పటికే బాబులో వైకల్యం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. రెండోది ఏంటంటే డెవలప్మెంటల్ డిజబిలిటీ, అంటే దీన్ని అక్వైర్డ్ డిజబిలిటీ కూడా అంటాము. ఇదంటే అభివృద్ధి చెందాక, అంటే అభివృద్ధి చెందే దశలో, అంటే బాడీ డెవలప్ అయింది, కానీ డెవలప్ అయినాక కూడా ఏదైనా కారణాల వల్ల ఆ వ్యక్తిలో, ఆ పిల్లవాడిలో కానీ వ్యక్తిలో కానీ ఈ శారీరక వైకల్యం, అంటే లోకోమోషన్ సంబంధించిన కండరాలు ఎముకలు నరాలలో ఏదైనా ప్రాబ్లం జరిగితే అప్పుడు గనక ఈ కదలికల వల్ల ఇబ్బంది అయింది అనుకోండి, వైకల్యం సంభవిస్తే దాన్ని డెవలప్మెంటల్ డిజబిలిటీ అంటాం. ఇలా కాకుండా ఈ డిసెబిలిటీస్ ఎలా ఉంటాయి, కొంతమందికి డ్యూరేషన్ బట్టి కూడా చెప్పొచ్చు. ఇది శాశ్వత వైకల్యం, ఒక వ్యక్తికి శాశ్వతంగా వస్తుంది. దీన్ని మనం క్యూర్ చేయలేము, ఏం చేయలేము. ఇదేంటంటే ఎప్పటికీ ఉండిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది ఒక 2 నెలలో 3 నెలలో ఉంటుంది. తర్వాత ఏంటి, మనకి ఫ్రాక్చర్ హీల్ అయింది అనుకోండి, మానిపోతుంది. అప్పుడేంటది టెంపరీ, తాత్కాలికం. కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వైకల్యం అనేది టెంపరీగా వస్తుంది కొన్ని రోజుల వరకు, ఒక 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. దాంట్లో ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సర్జరీస్ కానీ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ డిసేబిలిటీ అనేది
తగ్గిపోయి అతను డిసేబిలిటీ పర్సన్ కాకుండా పోతారు. అలాంటప్పుడు ఏంటంటే ఇది తాత్కాలిక వైకల్యాలు అంటారు. కొన్నిటిని శారీరక వైకల్యాలు, కొన్నింటిని సర్జరీస్ ద్వారా అంటే ఎముకలకి కండరాలకి సర్జరీస్ చేయడం వల్ల వాటిని కరెక్ట్ చేయొచ్చు. ఆ కరెక్ట్ చేశాక అతనిలో ఉన్న డిసేబిలిటీస్ అనేది పోతుంది. అంటే ఇదేంటి టెంపరీ, తాత్కాలికమైనది. ఇది ఒకవేళ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ తాత్కాలిక సర్టిఫికేట్స్ ఉంటాయి, పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఉండవు. పర్మనెంట్ డిసేబిలిటీ అంటే వాళ్ళకి వైకల్యం అనేది జీవితాంతం ఉంటుంది. దాన్ని ఏదన్నా సపోర్టివ్ డివైజెస్ ఇవ్వటం వల్ల కొంచెం తగ్గించవచ్చు, అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. ఇప్పుడు మనకి ఈ వైకల్యాలు సంభవిస్తున్నాయి. ఆ వైకల్యాలు దేని వల్ల సంభవించాయి అన్న దాన్ని బట్టి మళ్ళీ వీటిని కూడా మరో రకంగా వర్గీకరిస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్ అంటే ఓన్లీ మనకి ఎముకలకు కానీ కండరాలకు కానీ సంబంధించిన వ్యాధులు జరిగింది, లేదంటే డిసీజెస్ వల్ల కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి ఎక్కడ ఉంటాయి? ఓన్లీ ఎముకలు లేదా కండరాలు. ఇవి బేసిక్ మెయిన్ యూనిట్స్ అంటే మన కదలికకు సంబంధించినవి. ఈ యూనిట్స్ లో మనకు ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని కండరాల మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్, ఎముకలకి కండరాలకు సంబంధించిన డిజార్డర్ అంటారు. వీటిలో ఏమొస్తాయంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఇందులో నర్వస్ సిస్టమ్ అనేది నార్మల్ గా ఉంటుంది, బ్రెయిన్ అనేది నార్మల్ ఫంక్షన్ చేస్తుంది, నరాలు వాటికి సంబంధించిన వర్క్ అన్ని పనిచేస్తాయి. కానీ ఆ వచ్చే సిగ్నల్స్ అందుకొని మన కండరాలు కదిలించలేవు. కండరాలు కదిలిద్దామన్నా అక్కడ ఎముకలు పనిచేయకపోవచ్చు. ఇటువంటి డిసేబిలిటీస్ వల్ల ఎలా ఉంటాయంటే ఆర్థరైటిస్ అంట, అంటే ఎముకల అరుగుదల. ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అంటే వయసు పెరగడంతో పాటు ఎముకలు అరిగిపోతాయి. ఎముకలు అరిగిపోవటం వల్ల అతను నడవలేదు. తర్వాత మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఇదేంటి? కండరాల వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఈ కండరాలు అనేవి ఇప్పుడు మనకి ఎలాస్టిసిటీ కలిగి ఉంటాయి, అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాం, కాంట్రాక్షన్స్ ఉంటాయి. మధ్యలో అనేది ముడుచుకుపోతుంది, సాగుతుంది, ముడుచుకుపోతుంది, సాగుతుంది. అది ఎప్పుడు మన బ్రెయిన్ సిగ్నల్స్ ఎప్పుడైతే పంపిస్తుందో మధ్య మన చేయి కదిలియాలన్నా, ఆ చేయి కదిలియాలన్నప్పుడు మధ్యలో ఏమవుతుంది? కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. మనం చేయిని వదిలేయాలి, రిలాక్స్ చేయమన్నా, అంటే చేయి చాపాలనుకున్నాం, సాగుతుంది. అంటే అలా కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్ జరగడానికి కారణం ఏంటి? మన బ్రెయిన్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ సిగ్నల్స్ తీసుకున్నా కానీ మజిల్ అనేది పనిచేయట్లేదు. ఎందుకు? ఆ మజిల్లో స్థితిస్థాపకత అంటాం, అంటే ఎలాస్టిసిటీ. ఆ ఎలాస్టిసిటీ పోతుంది. ఆ ఏ కండిషన్ లో? మస్క్యులర్ డిస్ట్రోఫీ కండిషన్ లో. ఇలా మజిల్స్ వల్ల ప్రాబ్లం ఉంటే, లేదా కండరాల ఎముకల వల్ల ప్రాబ్లం ఉంటే, లేదా జాయింట్స్ వల్ల ప్రాబ్లం ఉంటే, ఎముకల వల్ల ప్రాబ్లం ఏంటి? మన రికెట్స్ ఉంది, చిన్న పిల్లల్లో వస్తుంది. ఆ ఎముకలు ఏముంటాయి? వంకర పోయి ఉంటాయి, అతను నడవలేడు. తర్వాత ఆంపేషన్ జరిగింది, కండరాలు ఉండవు, ఎముకలు ఉండవు, అతను కదలికలు జరగవు. హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ లో చేయి విరిగిపోయి ఉండొచ్చు, అంటే ఫింగర్స్ కట్ అయి ఉండొచ్చు. దేంట్లో యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి, దేని వల్ల కానివ్వండి, చేతులు కట్ అయి ఉండొచ్చు, వేళ్ళు కట్ అయి ఉండొచ్చు. లేదంటే పెద్దవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారిపోతాయి. ఆ గుల్లబారిపోయి వాళ్ళ ఎముకలు అనే ప్రెజర్ అంటే ఇరిగిపోయడానికి సిద్ధంగా ఉంటాయి. వాళ్ళు బొరవేయలేరు, కండరాలు కదిలేయలేరు. అలాంటప్పుడు ఏంటి? వాళ్ళకి డిసేబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత ఏంటి? ఇంకో డిసేబిలిటీ ఏంటంటే ఫ్లోరోసిస్. మనకి నల్గొండ జిల్లాలో కొన్ని కండిషన్ జిల్లాలో ఏంటంటే భూమిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లోరైడ్ అనేది ఎముకలలో డిపాజిట్ అవుతుంది. ఆ ఎముకలలో డిపాజిట్ అయి ఎముకలు పెలుసుబారిపోతాయి. ఎముకలు పెలుసుబారిపోయిన సందర్భంలో ఎముకలు అనేవి వంకర తిరిగిపోతాయి. ఆ వంకర తిరిగిపోవడం వల్ల ఏంటి? తను నడవలేడు. సో ఇవేంటంటే ఎముకలకు సంబంధించిన కానీ కండరాలకు సంబంధించిన కానీ డిసేబిలిటీస్ అంటాం. తర్వాత నర్వస్ సిస్టమ్ సంబంధించిన డిసేబిలిటీస్ అంటే ఎముకలు బాగానే ఉంటాయి, కండరాలు బాగానే ఉంటాయి, కానీ వాటిని కదిలించేటటువంటి నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు మనం ఇది సింపుల్ టర్మ్స్ లో చెప్పాలనుకుంటే, నర్వస్ సిస్టమ్ అనేది కరెంట్, బ్రెయిన్ లో ఉన్న కరెంట్ మనం మజిల్స్ కదిలిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్ బాగుండాలి, కరెంట్ వచ్చి ఉండాలి. ఒకవేళ ఫ్యాన్ తిరగకపోయేందుకు కారణం ఫ్యాన్ లో కాలిపోయి ఉండొచ్చు, ఫ్యానే ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా ఫ్యాన్ కరెంట్ అనేది సప్లై కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యానే ఖరాబ్ అయిందన్న అంటే అదేంటి? మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్. అంటే మనకి ఏదైతే చలనానికి సంబంధించినటువంటి అవయవాలు ఉంటాయో, అంటే ఎముకలు కానీ కండరాలు కానీ, ఆ రెండింటి వల్ల డిఫెక్ట్ ఉంది. సో అక్కడ వాళ్ళు కదలలేదు. కానీ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కరెక్ట్ వస్తాయి. ఆ సిగ్నల్స్ అనేవి మజిల్స్ దాకా వెళ్తాయి, కానీ మజిల్ పనిచేయదు.
న్యూరల్ డిజబిలిటీ అంటాం. అంటే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ అనేది బాగుంది, కానీ ఫ్యాన్ తిరిగేటందుకు కావాల్సిన కరెంట్ అనేది రావట్లేదు. అంటే ఏంటి, మన బ్రెయిన్ అనేది సప్లై చేయట్లేదు కరెంట్ని. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉండటం వల్ల, లేదా సెంట్రల్ కానీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కానీ ఏదైనా కావచ్చు, ఆ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉండటం వల్ల మనకు అనేది ఈ చలనం అనేది జరగదు. ఈ నర్వస్ సిస్టమ్ లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే అసలు మెయిన్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే స్పైనల్ కార్డ్ ని కంట్రోల్ చేస్తుంది. స్పైనల్ కార్డ్ కొన్ని గుణం ఏంటంటే ఎప్పుడు కాంట్రాక్షన్ లోకి వెళ్ళిపోవడం, అంటే మజిల్స్ అనేవి ఎప్పుడు పట్టుకొని ఉంచడం చెప్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, నువ్వు అంతగానో పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ పొజిషన్ లో ఇక్కడ వదిలేసేయి, ఇంతవరకు వదిలేసి ఇంతవరకే పనిచేయి, తర్వాత ఇంతవరకు పట్టుకో, ఇంతవరకు వదిలే, రిలాక్స్ అని చెప్తుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది స్పైనల్ కార్డ్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు కలిసి మజిల్స్ కి ఎంతైతే కరెంట్ కావాలంటే ఎప్పుడైతే మనం పట్టుకోవాలనుకున్నాం, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత బలంగా పట్టుకోవాలి, ఎంత వరకు పట్టుకొని లేపాలి అనేది మనం కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గుడ్డును ఒక దగ్గర పట్టుకుంటాము, ఒక రాయిని ఒక తిరిగి లిఫ్ట్ చేస్తాము, కాటన్ ఒక తిరిగి లిఫ్ట్ చేస్తాము. దాని టెక్స్చర్ ని పట్టుకోగానే మనకు తెలుస్తుంది, మన బ్రెయిన్ ఏం సిగ్నల్ చేస్తుంది, ఎంత బలంగా లేపాలి. సో ఆ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగుంది, ఆ నుంచి మన దగ్గరకు వచ్చింది, అంటే మజిల్ దాకా తీసుకురావాలి, కానీ స్పైన్ దాకా వచ్చింది, స్పైన్ లో నుంచి మజిల్ కి రావాలి, అది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో క్రేనియల్ నర్వస్ ఉంటాయి, స్పైనల్ నర్వస్ ఉంటాయి. క్రేనియల్ నర్వస్ 12 జతలు ఉంటాయి, స్పైనల్ నర్వస్ 33 జతలు ఉంటాయి. క్రేనియల్ నర్వస్ అంటే తల నుంచి, మెదడు నుంచి నర్వస్ వెళ్ళి అవి తల వరకు, ఓన్లీ తల వరకే, అంటే కంటి కదలికలు, పెదాల కదలికలు, వినికిడికి సంబంధించినవి, సెన్సరీ కానీ మోటార్ కానీ, ఈ వరకు పనులు చేస్తాయి. తర్వాత పెరిఫెరల్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వెన్నుపూస నుంచి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన నర్వ్స్ అనేవి ఏం చేస్తాయంటే కాళ్ళని, చేతులని, గుండె ఇలాంటి వాటికి మనకి అన్ని కండరాలు, అందులో మనకేంటంటే వాలంటరీ ఉంటాయి, ఇన్వాలంటరీ ఉంటాయి మజిల్స్. అంటే మనం చెప్పితే పనిచేసే మజిల్స్ కొన్ని ఉంటాయి, మన కంట్రోల్ లేకుండా జరిగే పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ రెండింటి కంట్రోల్ చేసినప్పుడు డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అందులో ఒకటేమో అటామిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. అటామిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి స్వెట్ రావటము, మన టెంపరేచర్ కంట్రోల్ చేయటము, ఇలాంటికి సంబంధించినవి. ఎవరో హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, నేను చెప్పేది స్పీడ్ గా ఉందా, అర్థం కావట్లేదా, క్లారిటీ లేదా, కొంచెం చెప్పండి సార్. Sir, it's all right. Please, you go ahead. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎప్పటి వరకు చెప్పింది ఏంటంటే మస్కులోస్కెలిటల్ డిజార్డర్ లో వచ్చేటందుకు కారణాలు అవి న్యూరోమస్కులర్, మస్కులోస్కెలిటల్ ఆర్ న్యూరల్. ఈ మస్కులోస్కెలిటల్ కావచ్చు, న్యూరల్ కావచ్చు, ఈ రెండు డిఫెక్ట్లలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు సెరిబ్రల్ పాలసీ అనేది ఏంటంటే న్యూరోమస్కులర్ డిజార్డర్, అంటే నరాలకు సంబంధించినటువంటి, అది కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే బ్రెయిన్ కి సంబంధించినటువంటి డిజబిలిటీ వల్ల, అంటే బ్రెయిన్ సరిగా పెరగకపోవడం. మరి డిజబిలిటీ అంటే మరి వేరే కండిషన్స్ ఉన్నాయి, మస్కులర్ స్క్లెరోసిస్ ఉంది, ప్రోగ్రెసివ్ నర్వ్ డిజార్డర్స్ ఉన్నాయి. వాటికి దీనికి తేడా ఏంటంటే అవి పెరిగాక, నార్మల్ బ్రెయిన్ గ్రోత్ అయ్యాక ప్రాబ్లం వస్తుంది. కానీ సెరిబ్రల్ పాలసీ అనేది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే అనాటమీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవే స్టేజ్ లోనే, అంటే అనాటమీలోనే ప్రాబ్లం ఉంటుంది, బ్రెయినే డెవలప్ కాలేదు. దాంట్లో తగ్గుదార కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కానీ ఇంక్లూడ్ కావు. ఇవేంటంటే చైల్డ్ పుట్టక వరకు నుంచి 5 సంవత్సరాల వరకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఏదైనా జరిగితే, అంటే డెవలపింగ్ బ్రెయిన్ కనుక డ్యామేజ్ జరిగితే మనం దాన్ని సెరిబ్రల్ పాలసీ కింద, అంటే మస్తిష్క పక్షవాతం కింద కన్సిడర్ చేస్తాం. అదే నార్మల్ గా బ్రెయిన్ డెవలప్ అయింది అంటే పెద్దవాళ్ళలో కూడా బ్రెయిన్ అనేది ఇంజరీ జరగవచ్చు, బ్రెయిన్ అనేది డ్యామేజ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, సివియర్ సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్స్ కావచ్చు, కానీ వాటిని సెరిబ్రల్ పాలసీ అన్నారు, ఎందుకంటే అవి బ్రెయిన్ డెవలప్ అయ్యాక జరిగాయి. నెక్స్ట్ వైజ్ సార్, మస్తిష్క పక్షవాతం, సెరిబ్రల్ పాలసీ. ఇది మస్తిష్క పక్షవాతం అనేది బాల్యంలో, అంటే చిన్నతనంలో కనిపించేటటువంటి నాడీ సంబంధ రుగ్మత సమూహాన్ని, అంటే ఇది ఒక డిజార్డర్, అంటే బ్రెయిన్ కి సంబంధించిందే, కానీ ఇది గ్రూప్ గా ఉంటుంది. అంటే ఒక ప్రత్యేక పార్ట్, అంటే బ్రెయిన్ లో చాలా పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ అయినా జరిగి ఉండొచ్చు.
జరగటం వల్ల శరీర కదలికలు కండరాల సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. అంటే బ్రెయిన్ లో ఎదుగుతున్నటువంటి బ్రెయిన్ ఎదగకపోవటం వల్ల కానీ పుట్టక ముందు లేక పుట్టినాక ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఇన్ఫెక్షన్స్ కావచ్చు దేని వల్ల కానీ పెరుగుతున్న బ్రెయిన్ అంటే చిన్న పిల్లల్లో పెరుగుతున్న బ్రెయిన్ కనుక డ్యామేజ్ జరిగితే అదేం చేస్తుందంటే శరీర కదలికలు అంటే కండరాల కదలికల్లో ప్రాబ్లం తీసుకొస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది, అది అయినా ఏ ప్రాంతంలో అయితే బ్రెయిన్ కి డ్యామేజ్ జరిగిందో దాన్ని బట్టి ఆ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఆ కండరాల ప్రాబ్లం జరుగుతుంది. ఆ కండరాలు ఎలా ఉండొచ్చు, కండరాల కదలికలో ప్రాబ్లం ఉండొచ్చు, కండరాల సమన్వయంలో ప్రాబ్లం ఉండొచ్చు. అదేంటంటే మీరు పోతూ ఉంటే తెలుసుకుంటారు. ఈ సెరిబ్రల్ పాల్సీ అనేది ఎన్నో రకాలుగా జరగవచ్చు. ఎలా జరగవచ్చు అంటే యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, జబ్బుల వల్ల కావచ్చు, తర్వాత తల్లి న్యూట్రిషన్ వల్ల కావచ్చు, ఏ ప్రాబ్లం అనేది జరగవచ్చు. ఈ పెరుగుతున్న బ్రెయిన్ ఇదేంటి మరీ చెప్తున్నాను, సెరిబ్రల్ పాల్సీ అనేది ఎదుగుతున్నటువంటి పిల్లల మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది 5 సంవత్సరాల లోపల వరకు జరిగిన పిల్లలకి మనం ఈ క్లాసిఫికేషన్ లో తీసుకుంటాం. ఎందుకంటే అప్పటి వరకు బ్రెయిన్ అనేది డెవలప్ అనేది కాలేదు. 5 సంవత్సరాలు నిండాక పూర్తి డెవలప్ అవుతుంది. అప్పటికి డెవలప్ కాకముందే జరిగిపోతుంది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇప్పుడు సెరిబ్రల్ పాల్సీ అంటాం. ఇందులో రకాలు ఉంటాయి. అసలు సెరిబ్రల్ పాల్సీ అంటే బ్రెయిన్ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడం వల్ల కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ బట్టి లేదా ఆ సిమ్టమ్స్ ఎన్ని భాగాలలో వచ్చిందన్న దాన్ని బట్టి మనకు సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఒక టైప్ ఏంటంటే ఇది మన కండరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని బట్టి సెరిబ్రల్ పాల్సీ అనేది స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే కండరాలలో టోనిసిటీ అంటారు, అది ఎక్కువగా ఉంటుంది. అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అంటారు, అంటే ఇది రెండో రకం. ఈ అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే టోనిసిటీ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత డిస్కైనెస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటారు. ఇందులో ఏంటంటే టోనిసిటీ నార్మల్ గా తక్కువగా ఉండవచ్చు, నార్మల్ గా ఉండొచ్చు, లేదా ఎక్కువగా ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటే మన కంట్రోల్ లేనటువంటి మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే చేతులు అనేవి కాళ్ళు చేతులు అడ్డదిడ్డంగా కదులుతుంటాయి. మిక్స్డ్ టైప్ అంటే ఈ అన్నిటి కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మనం మనం ఎప్పుడు కానీ ఒక దానిమ్మకాయ తీసుకోవచ్చు, ఏదైనా ఒక పండు తీసుకోవచ్చు. మనకు అన్ని పండ్ల కంటే దానిమ్మకాయలు ఏంటంటే గదులు ఉంటాయి. ఇప్పుడు ఆ దానిమ్మకాయ ఖరాబ్ అయింది అనుకోండి, మామూలుగా ఒక దానిమ్మకాయలో 4 గదులు ఉన్నాయో 5 గదులు ఉంటాయి. అందులో ఒక గదిలో ఖరాబ్ కావచ్చు, సగమే కావచ్చు, లేదా 2-3 గదులు కావచ్చు, 5 గదులలో కూడా పార్షియల్ గా కావచ్చు. మీరు ఎప్పుడైనా కోసి తిని ఉంటారు కదా, ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం దాదాపు దానిమ్మకాయలు తినని వాళ్ళు అయితే ఉండరు. దానిమ్మకాయని కట్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంటాయి, అక్కడక్కడ డాట్స్ ఖరాబ్ అయినవి కనిపిస్తూ ఉంటాయి. లేదంటే కింద పడటం వల్లనో బతకపోయిన వల్లనో నల్ల గింజలు ఉంటాయి. లేదంటే కొన్నిటి వల్ల పురుగు వస్తుంది. పురుగు వచ్చేసి ఒక గదిలోనే ఖరాబ్ అవుతుంది. అంతవరకు తీసేస్తే ప్రాబ్లం లేదు. కొన్ని ఏంటంటే కింది వైపు మొత్తం 5 గదులు ఉన్నాయి అనుకోండి, 5 గదులు ఒక్కొక్క సైడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, 5 వైపు బాగానే ఉంటుంది. సో ఇలా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీలో మనకి మోటార్ కార్టెక్స్ అంటారు. అంటే బ్రెయిన్ లో మోటార్ కార్టెక్స్, సెన్సరీ కార్టెక్స్. అంటే మోటార్ కార్టెక్స్ అనేది పెద్ద మెదడులో ఉంటుంది, సెన్సరీ కార్టెక్స్ కూడా పెద్ద మెదడులో ఉంటుంది. తర్వాత చిన్న మెదడు అది సెరిబెల్లం. వీటిని కంట్రోల్ చేసేందుకు అన్ని నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వులలో అంటే పెద్ద మెదడు కానీ చిన్న మెదడు కానీ ఈ వీటిలో ఉండేటువంటి థలామస్, హైపోథలామస్, పాన్స్ ఇలాంటి వాటిలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఎక్కడైనా జరగవచ్చు ఇంజురీ అనేది. అంటే ఆ ఇంజురీ జరగవచ్చు, లేదంటే ఆ ప్రాబ్లం అనేది డెవలప్ కాకుండా ఉండొచ్చు. ఆ డెవలప్ జరగకపోవడం వల్ల ఆ లక్షణాలు అనేవి మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించే లక్షణాలను బట్టి మనం ఈ సెరిబ్రల్ పాల్సీని డిసైడ్ చేస్తాం. ఈ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అనేది ఏంటంటే మోటార్ కార్టెక్స్ దెబ్బతింటం వల్ల, అంటే సెరిబెల్లా కార్టెక్స్ సెరిబెల్లా అంటే పెద్ద మెదడులో దెబ్బ తగల, అంటే పెద్ద మెదడు అనేది డెవలప్ కాకపోవడం కానీ పెద్ద మెదడు డెవలప్ అవుతూ ఆగిపోవడం వల్ల కానీ దానికి మళ్ళీ ఇంజురీ కావడం వల్ల కానీ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అనేది వస్తుంది. స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే దాంట్లో కండరాలలో టోనిసిటీ, అంటే టోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైపర్ టోనిసిటీ అంటాం. అంటే ఉండాల్సిన దానికంటే మన కండరం మీరు పట్టుకొని చూడండి ఎలా ఉంటుంది, మెత్తగా. అదే ముడుచుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది, లేదా బరువు లేపినప్పుడు ఇంకా గట్టిగా ఉంటుంది. అదే బాడీ బిల్డర్ అయితే మనకి
మజిల్స్ ఇలా చూపిస్తాడు. ఇలా చూపించినప్పుడు ఏంటి, కండ ఇంత పెద్దగా కనిపిస్తుంది. అదే ముసలోళ్ళకి చూడండి, కండ ఊగుతూ ఉంటుంది, టోనిసిటీ తగ్గిపోయింది. అంటే వయసు పెరిగాక టోనిసిటీ తగ్గింది. అదే హైపోటోనియా అంటారు. ఇదే హైపర్టోనియా అంటే కండలో బిగుసుకుపోయి ఉంటాయి, మనం గట్టిగా పట్టుకుంటే గట్టిగా తెలుస్తుంది మనకి, అలా హైపర్టోనిసిటీ ఉంటుంది. ఇది స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే మోటార్ కార్టెక్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే కండరాలను కదిలించేటటువంటి సంకేతాలను ఇచ్చేటటువంటి పెద్ద మెదడు, ఆ పెద్ద మెదడు దెబ్బతింటం వల్ల మన కండరాలకి సిగ్నల్స్ రావు, ఇలా పనిచేయమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, అది మన స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, స్పైనల్ కార్డ్ అనేది ఎప్పుడు పట్టుకోవాలని ఉంచాలని చూస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన మజిల్స్ అనేవి మొత్తం బిగుసిపోయి ఉంటాయి, అవి రిలాక్స్ కావు. రిలాక్స్ చేసేటందుకు బ్రెయిన్ నుంచి అసలు సిగ్నల్సే రావు. ఎందుకు రావంటే ఏదైతే మోటార్ కార్టెక్స్ అంటుందో ఆ మోటార్ కార్టెక్స్ ఏం చేస్తుంది, బాబు నువ్వు ఇంత పని చేయి, ఇంత తగ్గించుకో, ఇంత పెంచుకో అని చెప్తుంది. అది తగ్గించి చెప్పేదే పని చేయట్లేదు. అప్పుడేమవుతుంది, స్పాసిటీ డెవలప్ అవుతుంది. స్పాసిటీ అంటే కండరాలలో పట్టుత్వం పెరుగుతుంది, బిగుసుకుపోయి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆ పిల్లవాడు తను చేయాలనుకున్న పని చేయలేడు, ఎందుకంటే అది గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. బిగుసుకుపోయినప్పుడు కదిలియాలంటే వాడి శక్తి సరిపోదు. ప్లాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే ఇప్పుడు మీకు ఇంత ముందే చెప్పాను, ఒక గదిలో కొంత డ్యామేజ్ కావచ్చు, పూర్తిగా డ్యామేజ్ కావచ్చు. కొంత డ్యామేజ్ అయినప్పుడు ఏంటి, కొంతవరకే కంట్రోల్ ఉంటుంది, కొంతవరకు కంట్రోల్ ఉండదు. ఆ కంట్రోల్ ఎక్కువ ఉందా తక్కువ ఉన్న దాన్ని బట్టి మన సిమ్టమ్స్ కూడా ఎక్కువగానే తక్కువగానే ఉంటాయి. తర్వాత అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ. ఇది అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అనేది ఏంటంటే మన చిన్న మెదడు అంటే సెరిబెల్లం దెబ్బతింటం వల్ల మనకి కంట్రోల్ తగ్గుతుంది. సెరిబెల్లం ఏం పని చేస్తుందంటే టోనిసిటీని మెయింటైన్ చేయమని చెప్తుంది, అంటే మన పట్టుత్వం, కండరాలలో పట్టుత్వం మెయింటైన్ చేయమని చెప్తుంది. అది చెప్పలేకపోతుంది. బ్రెయిన్ ఏం చేస్తున్నప్పుడు పెద్ద మెదడు, బాబు నువ్వు ఎప్పుడు రిలాక్స్ గా అని చెప్పేస్తుంది. దాని పెద్ద మెదడు పని సెరిబెల్లం పని ఏంటిది, ఎప్పుడు రిలాక్స్ కామని చెప్పడం. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి చిన్న మెదడు అది చెప్పలేకపోతుంది. అప్పుడేమవుతుంది, ఎప్పుడు మజిల్స్ అనేవి రిలాక్స్ గా ఉంటాయి, దానివల్ల టోనిసిటీ అనేది తగ్గిపోతుంది. టోనిసిటీ తగ్గిపోయింటే ఫ్లాపీ అంటాం, అంటే ముట్టుకుంటే ఊగిపోతూ ఉంటాయి. నిద్రపోయిన పిల్లోడు ఎలా ఊగుతాయి చేతులు కాళ్ళు, వాడి కంట్రోల్ ఉండదు, ఇక ఎలా వేస్తే అలా పడిపోతూ ఉంటాయి మజిల్స్. సో దాన్ని ఫ్లాసిడిటీ అంటారు, అంటే టోనిసిటీ అనేది అసలు లేదు, కండరాలు అనేవి తేలిక ఇట్లా మృదువుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి డిస్కైనెస్టిక్ సెరిబ్రల్ పాల్సీ. ఇది సెరిబెల్లం కాదు, సెరిబెల్లర్ కాదు, ఇవి రెండు కాకుండా దాన్ని కంట్రోల్ చేసే ఈ రెండింటికి అనుసంధానంగా ఉండేటువంటి బాగా మెడుల కనిషం. బేసల్ గ్యాంగ్లియా అంటాం. ఆ బేసల్ గ్యాంగ్లియాలో ప్రాబ్లం రావడం వల్ల ఇది జరుగుతుంది. బేసల్ గ్యాంగ్లియా ఏం చేస్తుందంటే కండరాల సమన్వయాన్ని, తర్వాత కోఆర్డినేషన్ అంటాం, అంటే రెండింటి మధ్యన సమన్వయం కలిగించేది, కోఆర్డినేషన్ తగ్గిస్తుంది. తర్వాత పట్టుత్వాన్ని తగ్గిస్తుంది, అంటే ఫ్లాసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్లాసిడిటీ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఊగుతూ ఉంటాయి, అది చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, మనకు సమన్వయం ఉండదు, అంటే మనం ఏం చేయాలనుకున్నా దాని కంట్రోల్ అనేది ఉండదు. ఇప్పుడు తాగిన వాళ్ళు ఎలా ఉంటారు, అటు ఇటుగా ఊగుతూ ఉంటారు, అది అటాక్సిక్ లో కనిపిస్తుంది. అంటే సెరిబెల్లార్ అంటే మధ్య చిన్న మెదడు దెబ్బతింటం వల్ల అటాక్సిక్ వస్తుంది. అటాక్సిక్ లో మనం తాగిన వాళ్ళలాగా కదులుతూ ఉంటారు. అదే డిస్కైనెస్టిక్ అంటే ఇందులో కదలికలు ఉంటాయి. ఎలా అంటే ఎప్పటికీ కదులుతూ ఉంటాయి, ఇలా ఇలాగా ఏళ్ళు పట్టుకున్నానికి ఇలా కదులుతూ ఉంటాయి. మనిషికి చేతులు ఇలా ఊపుతూ ఉంటాడు, పడుకుంటే తల ఇలా ఇక అసలు తన కంట్రోల్ అంటూ ఉండదు. డాన్సింగ్ మూమెంట్స్ అంటాం, వాడు ఎప్పుడు కదులుతూనే ఉంటాడు. పడుకోబెట్టినా చేతులు కాళ్ళు కదులుతూనే ఉంటాయి, తల కదులుతూనే ఉంటుంది, వేలు కదులుతూనే ఉంటాయి. రిథింగ్ మూమెంట్స్, స్లో రిథింగ్ మూమెంట్స్, డాన్సింగ్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత ఇందులో రకాలు ఏంటంటే ఎథిటాయిడ్, కొరియో ఎథిటాయిడ్. డిస్కైనెస్టిక్ అంటే మన కంట్రోల్ లేకపోవడం. ఎథిటాయిడ్ అంటే ఏంటంటే అబ్నార్మల్ గా మూమెంట్స్, చెప్పాను కదా, డాన్సింగ్ మూమెంట్స్, ఇష్టం ఉన్నట్టు కదులుతూ ఉంటాయి కాళ్ళు చేతులు. వాడు ఏం చేసినా మొదట కాళ్ళు ఇష్టం ఉన్నట్టు కదిలాకనే వాడు చేయాలని చూస్తాడు, బోర్ల తిరగాలి. ఫస్ట్ డాన్స్ చేసినట్టు చేస్తూనే తిరుగుతూ ఉంటారు. తర్వాత కొరియాయిడ్ మూమెంట్ అంటే ఒక పార్ట్ లో మూమెంట్స్, మనం ఏదైనా నాలుక బయట పెట్టాను, నాలుక ఇలా ఊగుతుంది, చేయి ముందుకు చాపాను కూడా,
చెయ్యి ఇలా 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 చేయి ఊగుతుంది. మొత్తం కదలాల్సిన అవసరం లేదు, ఒక పార్ట్ కొంతవరకే కదులుతుంది. ఇవి కాకుండా మిక్స్డ్ టైప్ అంటాం. ఈ అన్నింటినీ కలిపి ఉండొచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ భాగాన్ని నేను కరప్ట్ చేస్తాను, డ్యామేజ్ అవుతుంది, ఈ భాగమే డెవలప్ కాకుండా ఉంటుంది అనేది ఏం లేదు. కానీ ఏ భాగమైనా అంటే బ్రెయిన్ లో చిన్నది పెద్దది ఏదైనా కావచ్చు, అన్ని భాగాలలో ఎక్కడో ఒక్కడ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, కొద్దిగానో ఎక్కువ. ఒక భాగం ఎక్కువ కావచ్చు, ఒక భాగం తక్కువ కావచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అలా జరిగి ఉన్నప్పుడు ఏంటంటే మిక్స్డ్ టైప్స్, అన్ని కొద్దిగా అన్ని కలిపి జరిగాయి అనుకోండి, దాన్ని మిక్స్డ్ టైప్ అంటాం. ఏ సిమ్టమ్ కూడా క్లియర్ గా ఉండదు, అన్ని సిమ్టమ్స్ కలిపి ఉంటాయి. ఈ సిమ్టమ్ ఉంది, ఈ సిమ్టమ్ లేదు అని చెప్పలేదు. తర్వాత ఇవి వచ్చిన భాగాన్ని బట్టి, అంటే ఏ శరీర భాగం అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ శరీర భాగం ఎఫెక్ట్ అయిన భాగాన్ని బట్టి మళ్ళీ కొన్ని 4 రకాలుగా విభజించారు, 5 రకాలుగా విభజించారు. ఎట్లా అంటే మాకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ లో మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే 2 halves గా ఉంటుంది, కుడి సగం ఎడమ సగం. కుడి సగంలో డ్యామేజ్ అయింది అనుకోండి, అదేంటంటే బ్రెయిన్ లో వచ్చే నరాలు అనేవి క్రాస్ అవుతాయి. ఆ క్రాస్ అయ్యేప్పుడు ఏమవుతుందంటే మనకి కుడి బ్రెయిన్ కనుక డ్యామేజ్ అవుతాయి, కుడి బ్రెయిన్ లో సెరిబెల్లర్ కార్టెక్స్ కావచ్చు, సెరిబెల్లం కావచ్చు, ఏ పార్ట్ అయినా కుడి సైడ్ డ్యామేజ్ అయితే ఎడమ వైపు ఒక సైడ్ లో సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే మన పక్షవాతం వచ్చిన వాళ్ళు బయట చూసామనుకోండి, కుడి కాలో కుడి చెయ్యో, లేదంటే ఎడమ కాలో ఎడమ చెయ్యో పోతుంది. లేకపోతే ఆ రెండింటితో పాటు ఎడమ కాలు ఎడమ చేతితో ఎడమ మూతి వంకర పోతుంది, లేదంటే కుడి కాలు కుడి చేతితో పాటు కుడి మూతి వంకర పోతుంది. అంటే ఒక హాఫ్ ఆఫ్ ది బాడీ అనేది పోయిందనుకోండి, దాని ఏమంటే హెమీప్లీజిక్ టైప్ అంటాం. ఇందులో హెమీప్లీజియా, హెమీపెరిసిస్ అన్నాం. ఇక్కడ మీకు రాసిన కాడ 2 ఉన్నాయి. హెమీప్లీజియా అంటే మ్యాక్సిమం డ్యామేజ్, అంటే సగం వైపు చాలా మ్యాక్సిమం డ్యామేజ్ ఉంటుంది, సిమ్టమ్స్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. అదే హెమీపెరిసిస్ అంటాం, అంటే సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, మైల్డ్ గా, అంటే వచ్చి రానట్టుగా వచ్చిందంట, ఉంది లేనట్టుగా ఉంటాయి, కానీ కనిపిస్తాయి ప్రాబ్లమ్స్. డయాప్లిజిక్ అంటే ఎనీ 2 parts, 2 చేతులు కావచ్చు, ఒక కుడి చేయి కావచ్చు, ఒక ఎడమ కాలు కావచ్చు, ఒక ఎడమ చేయి ఒక కుడి కాలు కావచ్చు, అంటే ఒక ప్యాటర్న్ అనేది లేకుండా అలా 2 parts డ్యామేజ్ అవుతాయి. అదే కాకుండా మనం అలా 2 పార్ట్లలో 2 కాళ్ళు పోయాయి అనుకోండి, దానికి మళ్ళీ ఒక పేరు ఇచ్చారు, దాని పారాప్లీజియా. అంటే డైప్లీజియాలో ఒక టైప్ ఏంటంటే పారాప్లీజియా, అంటే కాళ్ళ వరకు మాత్రమే, 2 కాళ్ళకి డ్యామేజ్ అయితే పారాప్లీజియా. దీంట్లో కూడా డైప్లీజియా, అంటే పూర్తిగా చాలా వరకు మ్యాక్సిమం లోపం ఉండొచ్చు, కొద్దిగా ఉండొచ్చు. చాలా ఉంటేనేమో డైప్లీజియా, కానీ తక్కువ ఉంటేనేమో డైపెరిసిస్ అంటాం. తర్వాత క్వాడ్రిప్లీజియా, అంటే మొత్తం 4 భాగాలు, 2 చేతులు 2 కాళ్ళు మొత్తం డెఫెక్ట్ అవుతాయి. దీంట్లో ఇది పని చేయ, ఇది ఉండదు, ఇది మంచిగా ఉంది, అది ఎక్కువ లేదు అని కాదు, 4 కాళ్ళు 4 అంటే 4 లింబ్స్ అంటాం, 2 చేతులు 2 కాళ్ళు మొత్తానికి క్వాడ్రిప్లీజియా అంటాం, క్వాడ్రిపెరిసిస్ అంటాం. దీంతో పాటు తల కూడా, ముఖం మూమెంట్స్ కూడా తేడా ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఈ క్వాడ్రిప్లీజియా కానీ, డైప్లీజియా కానీ, హెమీప్లీజియా కానీ, మోనోప్లీజియా అంటే ఒకటి, ఏదో ఒక పాటు, ఒక కాలు లేదా ఒక చేయి, ఏదో ఒకటే మాత్రం డెఫెక్ట్ అవుతుంది. ఇలా ఏదైనా జరగచ్చు. ఈ జరిగిన వాటిలలో స్పాస్టిక్ పెరిఫెరల్ పాలిసీ ఉండొచ్చు, అటాక్సిక్ ఉండొచ్చు, డిస్కైనెసిక్ ఉండొచ్చు, మిక్స్డ్ టైప్స్ ఉండొచ్చు. ఇందులో ఏదైనా ఉండొచ్చు. మళ్ళీ ప్రతిదీ ఇదే ఉండాలని లేదు. మోనోప్లీజియా అంటే ఓన్లీ స్పాస్టిక్ వస్తుంది, లేదంటే డైప్లీజియా అంటే అటాక్సిక్ వస్తుంది, అట్లేం లేదు, ఏదైనా రావచ్చు. మోనోప్లీజియాలో కూడా స్పాస్టిక్ ఉండొచ్చు, అటాక్సిక్ ఉండొచ్చు, డిస్కైనెసిక్ ఉండొచ్చు, సిస్టమ్ రకాలు ఉండొచ్చు. దేంట్లో అయినా కానీ, ఈ 5 రకాలు అన్నాం కదా, 5 రకాలలో ఏదైనా కానీ ఈ 5 రకాలలో అది ఉండొచ్చు. అది వచ్చినప్పుడు ఇది రాకూడదని లేదు. సో కాకపోతే ఇది క్లాసిఫికేషన్, దాని మన అనుకూలంగా, ఇదేంటంటే మనం గుర్తుపెట్టుకుంటేందుకు, మనం చదువుకుంటేందుకు, లేదంటే చెప్పేటందుకు వీలుగా కోసం ఈ క్లాసిఫికేషన్. మనకు ప్రత్యేకంగా ఏంటి, మనం చదువుతున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకునేందుకు ఈజీ, చెప్పేటందుకు ఈజీ, మనం ఏదైనా డయాగ్నోస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ అయ్యి ఉండొచ్చు అని చెప్పుకుంటేందుకు ఈజీగా ఉండేటందుకు ఈ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. క్లాసిఫికేషన్ లేకుండా మనం చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. క్లాసిఫికేషన్ అవసరం ఏంటంటే, నార్మల్ పైపులు ఉన్నాడు, ఏమైందిరా నాకు పక్షవాతం వచ్చింది, ఏమొచ్చిందా కాల్చేయబడుతుంది అని హెమీప్లీజియా అన్నాడు కదా, అన్నంతకు చెప్పనంత మాత్రం అది క్లాసిఫికేషన్ కాకుండా పోదు కదా. సో లేమన్ టర్మ్స్ ఏమన్నా చెప్పి ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ టర్మ్స్ వచ్చాక ఈ టర్మ్స్ వాడుతుంటారు. స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అంటే ఇది స్పాసిడ్ అని చెప్పి, దీంట్లో ఓన్లీ మోటార్ కార్టెక్స్ కే మ్యాక్సిమం డెవలప్మెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది.
మోటార్ కార్టెక్స్ ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళలో తెలివితేటలని సాధారణంగా నార్మల్గా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెన్సరీ కానీ ఎఫెక్ట్ కాదు, సెన్సరీ అనేది ఎఫెక్ట్ కాదు, సెన్సరీ అనేది చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళల్లో ఫిట్స్ వచ్చేటందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ, చిన్న మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ పాల్సీ, వీటిల్లో కూడా కొంచెం తెలివి తక్కువగా ఉండొచ్చు. నార్మల్గా ఏంటంటే సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకి తెలివితేటలు నార్మల్ ఐక్యూ ఉండేటందుకు అవకాశం చాలా ఉంటుంది. ఒక 10 to 30% పీపుల్ మాత్రమే ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు డిస్కనెస్టిక్ కానీ ఇలాంటివి అంటే మనకి ఈ కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిల్లో మాత్రమే కొంచెం ఎక్కువ ఐక్యూ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏది కూడా విడివిడిగా రాదు, కాబట్టి అందరిలో కూడా కొద్ది గొప్ప ఐక్యూ లెవెల్స్ అనేది తేడా ఉండొచ్చు. కొంతమందికి నార్మల్ అంటే సెన్సరీ కనుక డ్యామేజ్ కాకపోతే మాత్రం వాళ్ళల్లో ఐక్యూ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. ఐక్యూ నార్మల్ ఉన్నంత మాత్రాన మాట్లాడతాడు అనేది ఎందుకు? ఐక్యూ నార్మల్ ఉంది, ఐక్యూ నార్మల్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడమంటే మాట్లాడేందుకు కారణం టంగ్ లిప్స్. టంగ్ లిప్స్ అనేది ఏవి కంట్రోల్ చేస్తాయి? మోటార్ కంట్రోల్ చేస్తుంది. అంటే మోటార్ నర్వ్ డ్యామేజ్ ఉంది కదా, వాడికి ఐక్యూ ఉన్నంత మాత్రం మాట్లాడడం లేదు. ఎందుకు? మోటార్ నర్వ్స్ అనేవి లిప్స్ ని కంట్రోల్ చేయాలి, టంగ్ ని కంట్రోల్ చేయాలి. వాడి మాట తడబడవచ్చు, నత్తి రావచ్చు, అసలు మాటలే రాకపోవచ్చు. ఎందుకు? వాడి ఐక్యూ నార్మలే ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేట్లేదు, అంటే బయటికి చెప్పలేకపోతున్నాడు. చెప్పాలని మన బ్రోకాస్ ఏరియా, బ్రెయిన్ లో బ్రోకాస్ ఏరియా ఉంది, అది చెప్పాలని ట్రై చేస్తుంది కానీ చెప్పేటందుకు అవకాశం ఉంది. ఇచ్చేదేంటి? లారింగ్స్ అంటే ఇవి కదలక, గొంతులో కదలికలు, పెదవులో కదలికలు, నాలిక కదలికలు, ఇవి ఎఫెక్ట్ అయినాయి. ఇవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాడు చెప్పాలని గాలి బయటికి వెళ్తుంది కానీ మాట అనేది క్లియర్ గా రాకపోవచ్చు, బొంగురుగా రావచ్చు, అది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వాడికి ఐక్యూ లేదంటే వాడికి ఐక్యూ ఉంది కానీ చెప్పాల్సింది బయటికి రావట్లేదు. సో ఐక్యూ లెవెల్స్ అంటే సెన్సరీ ఉంటే మాత్రమే ఐక్యూ లెవెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఐక్యూ లెవెల్స్ డ్యామేజ్ ఎంత అవుతుంది అనేది లోపల జరిగింది బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి సివియారిటీని బట్టి. ఒకవేళ సివియారిటీ ఎక్కువగా ఉంటే మాత్రం సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి, సివియారిటీ తక్కువగా ఉంటే సివియారిటీ సిమ్టమ్స్ అనేది చాలా తక్కువ. ఈ ఏవి కానీ బ్రెయిన్ డ్యామేజ్ ఎంత జరిగింది అన్న దానికి, బ్రెయిన్ గ్రోత్ అనేది పెరిగిందా పెరగలేదు, బ్రెయిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయితే ఎక్కువ సింటమ్స్, తక్కువ డ్యామేజ్ అయితే తక్కువ సింటమ్స్ అంతే. నెక్స్ట్ స్లైడ్. సెరిబ్రల్ పాల్సీని క్లాసిఫికేషన్ చెప్పారు. ఎవరు ఇచ్చారు? WHO వాళ్ళు ఏం చెప్పారంటే గ్రాస్ మోటార్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. అంటే ఈ మోటార్ ఫంక్షన్స్ ని ఎలా చేయగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి, వాళ్ళ ఎబిలిటీస్ బట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఒక క్లాసిఫికేషన్ ఇచ్చింది. అంటే మన మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఎలా అంటామో ఇలానే వాళ్ళ ఎబిలిటీస్ బట్టి, వాడు చేసే పనిని బట్టి, చేయగలిగిన పనిని బట్టి దానికి అదేంటి గ్రాస్ మోటార్ ఫంక్షన్ స్కిల్స్. గ్రాస్ మోటార్ ని బట్టే, అంటే మన ఐక్యూని బట్టి కాదు, గ్రాస్ మోటార్ ఫంక్షన్స్ ని బట్టి. ఇందులో సెరిబ్రల్ పాల్సీ లెవెల్ 1 అంటే ఇందులో ఉండి ఉన్నట్టుగా ఉంటాయి, అంటే అసలు మనకి ఉంది అని కూడా తెలవదు, ఏ లిమిటేషన్స్ లేకుండా నడవగలుగుతాడు, బయటికి సింటమ్స్ కనిపించవు. లేనంత అంత మాత్రం అతను నార్మల్ ఉన్నాడంటే నార్మల్ పిల్లలతో పాటు పని చేయలేకపోవచ్చు, వాళ్ళంత ఎబిలిటీస్ ఉండవు, కానీ నడకలో కానీ వాటిలో కానీ ప్రాబ్లం ఉంటుంది, మూవ్మెంట్ లో ప్రాబ్లం ఉంటుంది. కొంచెం ఒక స్పాస్టిక్ రెగ్యులర్స్ అనుకుందాం, వాళ్ళకి టోన్ ఎక్కువ ఉంటుంది, అంటే పట్టుకుంటే రిఫ్లెక్స్ ఎక్కువ ఉండొచ్చు, పట్టుకొని చూస్తే వాడికి కండలో టోన్ ఎక్కువ ఉండొచ్చు, రిఫ్లెక్స్ ఎక్కువ ఉండొచ్చు, మాట నత్తిగా ఉండొచ్చు, వాడు కొన్ని పనులు చేయలేకపోవచ్చు. కానీ నార్మల్ డే టు డే లైఫ్ లో వాడికి ఇబ్బంది ఉంది, తక్కువగా కలుగుతాయి. ఫింగర్స్ లెవెల్ 2 సెరిబ్రల్ పాల్సీ అంటే ఇతడు నడవగలడు కానీ లిమిటెడ్, అంటే ఎక్కువ దూరం కానీ నడవలేడు, రన్నింగ్ జంపింగ్ అనేది చేయలేడు. అంటే వీటిలో కొంచెం లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. వీరికి కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు అసిస్టివ్ డివైజెస్ అంటే బ్రేసెస్ కానీ, కాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, చేతులకైతే స్ప్రింట్స్ పెట్టడం,
అలాంటివి చేస్తే వాళ్ళు వాకింగ్ నేర్చుకుంటూ నార్మల్ గా కొంచెం పనులు చేయగలరు, కొంచెం ఎక్కువ దూరం చేయగలరు, కానీ కొన్ని లిమిటేషన్ ఉండొచ్చు. ఏవి రన్నింగ్ కానీ జంపింగ్ కానీ అలాంటివి చేయలేరు. కాళ్ళకు పట్టీలు పట్టుకుంటే నడవచ్చు. లాంగ్ డిస్టెన్స్ అంటే ఎంత దూరం అంటే అంత దూరం కాకపోవచ్చు, కానీ నార్మల్ గా మనం ఎంత పని చేయగలుగుతాం ఆ పని అయితే చేసుకోగలుగుతాం. కాకపోతే వీళ్ళ నడకలో మనం గుర్తుపట్టవచ్చు, తను కొంచెం తేడాగా నడుస్తున్నాడు, వాడి నడకలో చూసి చెప్పేయచ్చు. కానీ వీళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళకే వాళ్ళు నడవగలరు. కొంతమంది కనిపిస్తూ అంతా ఉండకపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ మజిల్స్ అనేది కొంచెం టైట్ గా అవడం వల్ల సెకండరీ కాంప్లికేషన్స్ వస్తే ఎక్కువ దూరం నడవాలంటే లేకపోతే వీల్ చైర్ లాంటివి వాళ్ళని ఇంట్లో వాడుకుంటుంది వాడుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. సారీ, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది ముందుకు వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ లెవెల్ అయిపోయింది. థర్డ్ లెవెల్ 3 సెరిబ్రల్ బాక్స్. ఈ సెరిబ్రల్ బాక్స్ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ అవసరం, అంటే వాళ్ళు నడవగలుగుతారు కానీ సపోర్ట్ తోటి నిలబడవచ్చు. అంటే నిలబడటం మాత్రం వితౌట్ సపోర్ట్ నిలబడవచ్చు, కానీ కూర్చోవడం ఇలాంటి పనులకైతే వితౌట్ సపోర్ట్ చేయగలుగుతారు. వితౌట్ సపోర్ట్ కొంచెం నిలబడగలుగుతారు. కాకపోతే నడిచేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ అసిస్టివ్ డివైజెస్ కావాలి. వాళ్ళకి నడవాలంటే నిలబడవచ్చు పట్టుకోకుండా, కానీ కదలాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి. కూర్చోవడం చేయగలుగుతారు, ఇలాంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. కానీ నడవాలంటే మాత్రం వీల్ చైర్ కానీ నడవాలంటే మాత్రం చేతిలో కర్ర కానీ కేన్ అంటాం, వాకింగ్ స్టిక్ అంటాం, లేదంటే ఇంకేదైనా సపోర్ట్ తీసుకొని నడుస్తారు. ఎక్కువ పనులు అంటే షార్ట్ డిస్టెన్స్లలో స్పీడ్ గా పని చేయాలి, ఎక్కువ చేయాలనుకుంటే అలసిపోకుండా ఉండాలంటే వీల్ చైర్ వాడతారు. ఏంటంటే వీళ్ళకి కంపల్సరీ సపోర్ట్ కావాలి. వీళ్ళ సిబ్యాట్ అనేది మైల్డ్ కంటే మోడరేట్. వీళ్ళకి నడిపించవచ్చు, ట్రైన్ చేయొచ్చు, వీళ్ళని నడిపించవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ విత్ సపోర్ట్. వాళ్ళకి బ్రేసెస్ వాడతారు, నడిచేటప్పుడు కాళ్ళకి పడిపోకుండాను, పాదం కిందికి ఏలాడకుండాను, యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ కానీ నీ బ్రేసెస్ కానీ ఇలాంటివి వాడుతూ వాళ్ళని నడిపించవచ్చు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే చేతి కర్ర లేదంటే వాకర్ అలాంటివి ఇస్తూ నడిపించవచ్చు. ఇక సెరిబ్రల్ పాలసీ లెవెల్ 4 ఏంటంటే వీళ్ళు కూడా అసిస్టివ్ డివైస్ తోటి, కాకపోతే ఏంటంటే వీల్ చైర్ తోటి మాత్రం కలుగుతారు. వీళ్ళకి కదిలియాలంటే కర్రతోటి కానీ వీళ్ళతోటి నడవలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత యాక్టివ్ గా ఉండొచ్చు. వీళ్ళకి మాక్సిమం సపోర్ట్ అవసరం. తర్వాత లెవెల్ 5 వీళ్ళని ఏంటంటే ప్రొఫండం. వీళ్ళకి మాక్సిమం ఇక అసలు వీళ్ళు బెడ్ రిడన్ కావచ్చు, కాకపోతే కూర్చోబెడితే వెనక సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టవచ్చు, ఇలాంటివి. వీళ్ళనైతే లెవెల్ 5 లో మాత్రం వీళ్ళు సివియర్ గా ఉంటుంది కండిషన్స్ లో. వీళ్ళ ఏ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా కష్టం. ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తామంటే పిల్లాడికి మనం ట్రైన్ చేసిన దాన్ని బట్టి, పిల్లోడు లెవెల్ 3 లో ఉన్నాడు, వాడికి ఏం వితౌట్ సపోర్ట్ నడుస్తాడంటే కంపల్సరీ మనం చిన్నప్పుడు ట్రైనింగ్ ఇస్తేనే నడుస్తాడు. లెవెల్ 1 లెవెల్ 2 లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఐక్యూ నార్మల్ గా ఉంటే గనక గోడలు పట్టుకోను అదో ఇదో, లెవెల్ 1 అయితే అవసరం లేకపోవచ్చు, లెవెల్ 2 మాత్రం గోడలు పట్టుకొని అదో ఇదో పట్టుకొని లేస్తూ ఉండొచ్చు. వాళ్ళు కొంచెం డిలే అయినా నడుస్తారు. లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 లో, లెవెల్ 5 అయితే చాలా కష్టం. లెవెల్ 2 లెవెల్ 3 లో మాత్రం కంపల్సరీ ఫిజియోథెరపీ అసిస్టెన్స్ ఉంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మాత్రమే వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళకై వాళ్ళు మాత్రం చేయలేరు. ఈ లెవెల్ 2 వరకు మాత్రం వాళ్ళు ఒకళ్ళని చూస్తూ కొంచెం లేట్ అయినా కానీ కష్టపడతారు. నేర్చుకోవాలని ఐక్యూ నార్మల్ గా ఉంటే మాత్రం ట్రై చేస్తూ వాళ్ళు నేర్చుకొని నడవగలుగుతారు. లెవెల్ 3 లో మాత్రం కంపల్సరీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. లెవెల్ 4 లో మాక్సిమం సపోర్ట్, అంటే వాళ్ళు నడిచి పట్టుకొని నిలబడి చేసేంత వరకు ప్రతి దానికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. కానీ వాళ్ళు ఏంటి కొంతవరకు వాళ్ళు ఇండిపెండెంట్ చేయగలరు. లెవెల్ 5 లో ఏంటంటే కొంచెం ఇబ్బంది, ఒక్కోసారి మనం వాళ్ళని ట్రైన్ కూడా చేయలేము, అంత సివియర్ గా ఉండొచ్చు స్పాసిక్. కాకపోతే ఏంటంటే కొంతవరకు వాళ్ళ యాక్టివిటీస్ అనేవి చేయిస్తూ
వాళ్ళ సెకండరీ కాంప్లికేషన్స్ రాకుండా మనం మెయింటైన్ చేస్తూ వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేసే వరకు మాత్రం చేయగలం. ఏంటంటే ఇందులో మన ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళ లోకోమోషన్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తాడు. మళ్ళీ స్పాసిటీ ఉంది, స్పాసిటీ తగ్గించడం కోసం కావచ్చు, వాడి బ్యాలెన్స్ యాక్టివిటీస్ చేయించడం కావచ్చు, వాడికి అవసరమైతే స్ట్రెచ్చింగ్స్ అంట, మరి బిగుసుపోకుండా చూడటం, రెగ్యులర్ యాక్టివిటీ చేయడం వల్ల సెకండ్ కాంట్రాక్చర్స్, మజిల్ కాంట్రాక్చర్స్, జాయింట్ ఫ్యూజన్ అంటాం, జాయింట్స్ అనేవి బిగుసిపోతాయి. ఆ బిగుసిపోకుండా ఉండి అలాంటివి చేయడం వల్ల వాడి ఏజ్ పెరుగుతూ కొంత బ్రెయిన్ పెరిగి కాలుతో ఉంటే వాడికి ఆ ఉన్న ఎబిలిటీస్ ను వాడుకొని మాత్రం గడిచేలాగా చేయగలం. ఎందుకంటే వీళ్ళలో 100% బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పలేం కదా, ఒక 70% డ్యామేజ్, అంటే 30% నార్మల్ ఉన్నట్టే కదా. ఆ 30% నార్మల్ ని వాడుకుంటూ మనం పని చేయించగలం. అదే 80% డ్యామేజ్ అని 20% నార్మల్ ఉంది. సో ఆ 20% అని ఉపయోగించుకుంటూ ఏమైనా చేయగలుగుతాం. అదే లెవెల్ 1 లెవెల్ 2లో 10% 20% లేదంటే 30% డ్యామేజ్ అయింది. అలాంటప్పుడు ఏంటి, నార్మల్ గా ఉన్నటువంటి మజిల్స్ అనేవి చాలా ఎక్కువ, రేషియో అనేది నార్మల్ గా ఉన్న నర్వ్ సప్లై అనేది ఎక్కువ ఉంది. అదే 50% పోయినా 50% నార్మల్ ఉంటుంది, 50% అబ్నార్మల్ ఉంటుంది. 50% నార్మల్ తోటి అబ్నార్మల్ ని కొంతవరకు కంట్రోల్ చేయగలం. సో ఏంటంటే మన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, వాళ్ళకి నేర్పించడం వల్ల, ఫిజియోథెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఇలాంటివి చేయించడం వల్ల, స్పీచ్ థెరపీ కానీ, వాళ్ళ మజిల్స్ ని కంట్రోల్ చేయించవచ్చు. అంటే ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే 20% 30% డ్యామేజ్ అయితేనేమో మాక్సిమం రికవరీ చేయొచ్చు, నియర్ నార్మల్ కి తీసుకురావచ్చు. డ్యామేజ్ అనేది 50% అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళని బాగా ట్రైనింగ్ చేసి మన డే టు డే యాక్టివిటీలో కొంచెం ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళు స్వతహాగా చేసుకోలేకపోయినా ఇతరుల మీద పూర్తి డిపెండెంట్ కాకుండా మనం ట్రైన్ చేయొచ్చు. పూర్తి డిపెండెంట్ అంటే బాత్రూమ్కి 1 2 అన్నిటికీ మనమే తీసుకెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళకి కొంత అవకాశం ఇచ్చి ట్రైన్ చేస్తే మాత్రం లెవెల్ 3 లెవెల్ 4 వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయాలి. లెవెల్ 5 కంటే కాంట్రాక్చర్స్ అలాంటివి రాకుండా కొంచెం బెడ్ మొబిలిటీస్, లేకపోతే కూర్చోవడం అలాంటివి చేస్తూ అలాంటివి ట్రైన్ చేయించవచ్చు. కాకపోతే వాకింగ్ అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్పాలి. సార్ నెక్స్ట్ స్లైడ్, ముందు సైడ్ సార్, దీనికన్నా ముందు స్లైడ్. ఇప్పుడు మనకి ఈ స్పాసిటీ, ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను. చిన్న పిల్లల్లో ఎలా ఉంటాయి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటే పిల్లల్లో కనిపించేటువంటి లక్షణాలు అసలు ఎలా ఉంటాయి, దేన్ని బట్టి మనకి ఈ పిల్లడికి సెరిబ్రల్ పాల్సీ వచ్చింది, దేని వల్ల ఏ ఇబ్బంది పడుతున్నాడు, సెరిబ్రల్ పాల్సీయా కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ఆ అబ్బాయికి ఏదైనా డిఫెక్ట్ ఉంది ఏదైనా తెలవాలంటే అసలు మనకి ఏం కనిపిస్తాయి బయట, సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటాం. అంటే బయటికి కనిపించేది జనరల్ గా ఏంటంటే మన పుట్టక ముందైతే మన పిల్లోడిని చూడలేం కాబట్టి మనం ఏం చేయాలి, పిల్లోడు పుట్టాక వాళ్ళు గ్రోత్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఆ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు సింప్టమ్స్ అంటే మనకి కనిపిస్తున్న సింప్టమ్స్ కి అవి అబ్నార్మల్ నార్మల్ తెలవాలంటే మైల్ స్టోన్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. మన సైకాలజీ చెప్తుంటారు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లా 3 నెలల పిల్లగాడు ఫస్ట్ మా అమ్మని గుర్తుపడతాడు, నవ్వుతూ ఉంటాడు, సోషలైజేషన్ అవుతుంది, 3 నెలలకి బోర్ల పడతాడు, తర్వాత తలెత్తుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత పాకుతాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత నడుస్తాడు. ఏ ఇయర్ వరకు నడుస్తాడు, ఎప్పుడు కూర్చోగలుగుతాడు, ఎప్పుడు పాకగలుగుతాడు, ఎప్పుడు నిలబడగలుగుతాడు, ఎప్పుడు తల్లిని గుర్తుపడతాడు. ఇవన్నీ మనకి ఏంటంటే సైకాలజీ చెప్తున్నాం. అంటే సైకాలజీలో మనకి పట్టు ఉండాలి. సైకాలజీలో మనకు పట్టున్నప్పుడు మాత్రమే ఆ పిల్లోడు ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఏం చేస్తాము సైకాలజీలో మనం చెప్తున్నాడు. ప్రతి స్టేజ్ లో ఇలా ఉంటుంది, ప్రతి స్టేజ్ లో ఇలా పిల్లోడు ఉంటాడు, ఈ లెవెల్కి వచ్చే వరకు ఈ లక్షణాలను కనపరుస్తాడు. అంటే అవి నార్మల్ పిల్లవాళ్ళకి. అబ్నార్మల్ పిల్లవాళ్ళు ఏంటి, ఏవైతే మైల్ స్టోన్స్ ఉంటాయో, అంటే మనకి ఈ మైల్ స్టోన్స్ అనేది తెలిసి ఉండాలి. ఈ మైల్ స్టోన్స్ అనేవి మనం తెలియనప్పుడు మన ఈ సైన్స్ అండ్ సింప్టమ్స్ మనం గుర్తుపట్టలేము. ఈ సైన్స్ అండ్ సింప్టమ్స్ గుర్తుపట్టలేనప్పుడు మన పిల్లల్లో అబ్నార్మాలిటీ అనేది మనం గుర్తుపట్టలేము. మెయిన్ గా తల్లిదండ్రులకి, ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, ఎవరికి కానీ ఈ సైన్స్ అండ్ సింప్టమ్స్ అవగాహన ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా, పిల్లోడు స్కూల్కి వచ్చాడు, స్కూల్లో ఉన్నాడు పిల్లోడు, వాళ్ళు ఏం తెలుగుతాడు, తల్లిదండ్రులకి ఏంటి, వాళ్ళు ఎట్లాగో లేమన్ అయి ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఈ మెడికల్ టర్మ్స్ అనేది తెలిసి ఉండదు. ఈ సైకాలజీలో ఈ గ్రోత్ ఇలా ఉంటుంది, ఈ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేటందుకు వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు, వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటి, వాళ్ళకి నా బాబు నార్మల్ డెవలప్ అవుతున్నారు,
నార్మల్ డెవలప్మెంట్ లేదా అది వాళ్ళకి తెలియదు. అలా తెలవలేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పిల్లల్ని గుర్తుపట్టారు. నా ప్రాబ్లం ఇలా ఉంది, మా పిల్లోడికి నడవలేకపోతుంది. సో డాక్టర్ చెకప్స్ ఉంటాయి. అప్పుడు ప్రాబ్లం మ్యాక్సిమం ఉన్నప్పుడే వెళ్తాం. మైండ్ ప్రాబ్లమ్స్కి అయితే ఎవ్వరు డాక్టర్ చెకప్ వెళ్ళరు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటి పిల్లవాళ్ళు పెరిగిపోయి మన స్కూల్కి వచ్చి ఆ స్కూల్లోకి వచ్చి చదవలేకపోతారు. ఎందుకు చదవలేకపోతున్నా అంటే వాడు చదువు రాదు, ముద్దని పేరు పెడతారు. కానీ వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అది డయాగ్నోస్ చేయలేకపోయారు. అందువల్లనే ఆ ప్రాబ్లం వాడు ఆ ఏజ్ వరకు వచ్చేవాడు. కాకపోతే సివియర్ ప్రాబ్లం కానీ మోడరేట్ ప్రాబ్లమ్స్ కానీ తల్లిదండ్రులు గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? ఇప్పుడు సెరిబ్రల్ పాల్సీ పిల్లోడు ఉంటాడు. సెరిబ్రల్ పాల్సీ పిల్లోడు ఉన్నప్పుడు ఏమైంది, వాడు ఫస్ట్ సెకండ్ మంత్లలో వాడికి టోనిసిటీ అనేది అంతా ఉండదు, తెలియదు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారో కాలు చేతులు కలిగిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అదే సివియర్ కానీ మోడరేట్ సివియర్ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళ సక్కింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. అంటే పాలు చీకలేదు, తినలేదు, తాగలేదు. దీనివల్ల ఏమవుతుంది, నా పిల్లోడు తినట్లేడు, నా పిల్లోడు తాగలేకపోతున్నాడు, నా పిల్లోడు పట్టుకోలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటి, అప్పుడు ఆ పిల్లోడిలో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కంపల్సరీ డాక్టర్ కాడికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు బాబు ఈ పిల్లోడికి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తారు. ఆ పిల్లోడిని ప్రాబ్లం డాక్టర్ ఎలా అబ్జర్వ్ చేస్తాడు, అప్పుడు ఏంటంటే పిల్లోడిని తల్లిదండ్రులను అడుగుతారు, హిస్టరీ తీసుకుంటారు. తర్వాత ఇందులో పిల్లలకి మజిల్ టోన్ ఎక్కువగా ఉంటుంది. అంటే పట్టుకున్నాం కదా, మజిల్ టోన్ లో ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. పట్టుకుంటే ఫ్లాపీగా, పట్టుకుంటే పిల్లగాడని బొమ్మలాగా మెత్తడి బొమ్మలాగా ఉంటాడు, లేదంటే గీసుపై గట్టిగా ఉంటాడు. తర్వాత అబ్నార్మల్ రిఫ్లెక్సెస్ అంట, అంటే పిల్లాడు పుట్టినప్పుడు కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి. అదేంటంటే సకింగ్ రిఫ్లెక్స్, బెబిన్ కిస్ అని అంటాము. తర్వాత వాకింగ్ రిఫ్లెక్స్ అంటాము. అంటే పట్టుకొని పిల్లాన్ని ఎలా పెట్టగానే టోస్ తగిలిచ్చి నడిచినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక తల తిప్పినప్పుడు ఒక చేయి ముంచుకోవడం, ఒక చేయి చాపుకోవడం, తర్వాత ఒక కాలు ముంచుకోవడం జరుగుతుంది. బెబిన్ కిస్ అంటే అరికాల్లో మనం గీసినట్టయితే ఏమైతే ఒక బొటన వేలు పైకి వేస్తుంది, 4 వేలు కిందికి వెళ్తాయి. ఈ చిన్న వీళ్ళలో ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ అంటాం. సకింగ్ రిఫ్లెక్సెస్, తల్లి పిల్లవాడికి ఈ కొసన మనం ఏం తగిలిచ్చినా కానీ అటువైపు తిరుగుతాడు, ఏ యాంగిల్లో తగిలిస్తే. అంటే పెదవుల చివర ఈ కొనలకి ఏదైనా పేరు పెట్టిన ఏం పెట్టినా అటువైపు తిరుగుతాడు. అదంటే సకింగ్ రిఫ్లెక్స్ అంటాం. పిల్లవాడు పాలు తాగేటండి, వాడికి చెంప కానీ ఏదైనా తగలగానే అటువైపు తిరుగుతాడు, ఎందుకంటే పాలు తాగాలని వాడికి అలవాటు. అది ప్రిమిటివ్ రిఫ్లెక్స్ అంటాం. తర్వాత గ్రాస్పింగ్ రిఫ్లెక్స్, వేలో ఏది పెట్టగానే పట్టేసుకుంటాడు. ఇలాంటి రిఫ్లెక్సెస్. ఈ రిఫ్లెక్సెస్ అనేవి కొంత ఏజ్ తో పాటు ఫేడ్ అయిపోతుంది. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఈ రిఫ్లెక్సెస్ అనేది డిమినిష్ అయిపోయి నార్మల్ గా డెవలప్ అవుతుంటారు. కానీ ఎవరైతే బ్రెయిన్ లోపం ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ రిఫ్లెక్సెస్ అనేది ఏజ్ పెరిగినా కానీ అలానే ఉంటాయి. తర్వాత బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అంటే నిలబడ్డప్పుడు ఊగుతూ ఉంటాడు, నిలబడలేడు. కూర్చున్నప్పుడు ఊగుతూ ఉంటాడు, కూర్చోలేడు. తలని నిలబెట్టలేడు, నిలబెట్టిన ఊగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇవి ఎందుకంటే ఈ బ్యాలెన్సింగ్ కోఆర్డినేషన్ కంట్రోల్ చేసింది సెరిబెల్లం కానీ బేసల్ గ్యాంగ్లియాలో కానీ ప్రాబ్లం ఉండటం వల్ల ఈ అబ్నార్మల్ మూమెంట్స్ ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి. తర్వాత అబ్నార్మల్ మూమెంట్స్ అంటే బేసల్ గ్యాంగ్లియా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చెప్పిన కొరియర్ సైడ్ మూమెంట్స్ ఉంటాయి. తర్వాత మజిల్స్ అండ్ జాయింట్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. అంటే మజిల్ టైట్నెస్ ఉండడం వల్ల వాటి మజిల్ టైట్ ఉండడం వల్ల జాయింట్స్ కదలవు. ఆ జాయింట్ కదలకపోవడం వల్ల మజిల్స్ అనేవి టైట్ అయిపోతాయి. ఆ టైట్ అయిపోవడం వల్ల ఆ పొజిషన్ దాటి పెట్టలేడు, ఆ పొజిషన్ దాటి చాపలేడు చెయ్యి. మనం ఒకవేళ పట్టుకొని పిల్లగాడి చేయి లాగాలని చూస్తే అది ముచ్చుకుపోతుంది, రబ్బర్ బ్యాండ్ లాగా. మనం ఎంత వెనక్కి గుంజితే అంత ముచ్చుకుపోతుంది. ఒకవేళ చాపి ఉంది మడిచామనుకోండి, ఎమ్మటే రబ్బర్ బ్యాండ్ ఎక్స్టెండ్ అయినట్టు, అంటే స్ప్రింగ్ లాగా వెనక్కి బాణం వెనక్కి వదిలేస్తే అలా వెళ్ళిపోతుంది వెనక్కి. పట్టుకుంటే కొంతమంది, ఇందులో మీకు చెప్పడం మర్చిపోయింది, స్పాస్టిక్ లో 2 రకాలు ఉంటాయి. అంటే ఫ్లెక్షన్ టైప్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ టైప్ ఉంటాయి. ఫ్లెక్షన్ టైప్ అంటే ఏంటంటే మడిసి మొత్తం ముచ్చుకుపోతాడు, ఇలా చేతులు ముచ్చుకుంటాడు, కాళ్ళు ముచ్చుకుంటాడు, కప్పలాగా చేతులు ఇలా పక్కకి వెళ్ళిపోతాయి, కాళ్ళు కూడా పైకి ముచ్చుకొని ఉంటాడు. దీన్ని ఫ్లెక్షన్ టైప్ అంటే చాలా వెనక్కి ఇర్చుకొని ఉంటాడు, ముందుకు మలుచుకొని ఉంటాడు. దాంట్లో ఎక్స్టెన్షన్ టైప్ అంటే చేతులు చాపి ఉంటాడు మొత్తం చక్కగా, కాళ్ళు చాపి కాసేసి ఉంటాడు, తర్వాత తల వెనక్కి తిప్పుకుంటాడు. సో ఇది ఎక్స్టెన్షన్ టైప్. ఫ్లెక్షన్ టైప్, ఎక్స్టెన్షన్ టైప్. ఫ్లెక్షన్ టైప్ లో ఉన్నప్పుడు ఏమంటే జాయింట్స్ అనేవి కాంట్రాక్చర్స్ వస్తాయి. ఆ జాయింట్ అనేది షార్ట్ అండ్ పొజిషన్ ఉంటుంది, అంటే ముడుచుకొని ఉంటుంది. ముడుచుకొని ఉండడం వల్ల అలా అదే పొజిషన్ కి అడాప్ట్ అయిపోతుంది. సాగదీసినా సాగదు. దాన్ని జాయింట్ మజిల్ కాంట్రాక్చర్స్ అంటారు. ఆ ఫ్లెక్షన్ పొజిషన్ లో అలాగే లాంగ్ టర్మ్ లో
ఇయర్స్ టుగెదర్ అలానే పెట్టడం ఉండడం వల్ల జాయింట్ కాంట్రాక్షన్స్ అంటే జాయింట్స్ కూడా ఫ్యూజ్ అయిపోతాయి. జాయింట్ కాంట్రాక్షన్స్ అంటే ఇది డిలేడ్ కేసెస్. ఇది జాయింట్ కాంట్రాక్షన్స్ వచ్చే మాత్రం డిలేడ్ కేసెస్. మజిల్ కాంట్రాక్షన్స్ మాత్రం వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మజిల్ని కనుక ఒక 3 నెలలు కదలకుండా పెట్టేస్తే మాత్రం టైట్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ మజిల్స్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాయి, చాలా. జాయింట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడికంటే అక్కడ కదులుతూ ఉంటాయి. అదే నార్మల్ పీపుల్ కి ఎంతమందికి నిలబడి కిందికి వంగి చేతులు నేల కానించగలుగుతారు? చాలా తక్కువ. ఎందుకు? రెగ్యులర్ వాడలేదు. దానివల్ల ఏముంది, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం, అంటే తొడ వెనక వైపు ఉండే కండరం అనేది టైట్ అయిపోయింది. దాన్ని కాంట్రాక్చర్స్ అంటాం. కాకపోతే అది మనకి డే టు డే లైఫ్ లో ఇబ్బంది పెట్టదు కాబట్టి దాన్ని మనం డిసార్డర్ గా చూస్తాం, ఒక ప్రాబ్లం గా చూడం. కానీ ఈ మజిల్ టైట్నెస్ వల్ల సెకండరీ కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఏంటి, దాదాపు ఎవరైతే మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారో మగవాళ్ళలో బ్యాక్ పెయిన్ వచ్చిందంటే హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ అని 100% ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉండటం వల్ల హిప్ జాయింట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే హిప్ జాయింట్ మూవ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్పైన్ మీద ప్రెజర్ పడదు. హిప్ జాయింట్ లో ఏంటంటే 130 నుంచి 150 వరకు రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది, మొత్తం కదులుతుంది 130 degrees. అదే హిప్ జాయింట్ కనుక 130 degrees రాలేదు. ఎప్పుడు రాదు అంటే నిలబడ్డప్పుడు. ఎందుకు రాదంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైట్నెస్. హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైట్నెస్ ఉన్నప్పుడు ఆ హిప్ జాయింట్ అనేది 70 degrees 60 degrees కంటే ఎక్కువ బెండ్ కాదు. సో అలాంటప్పుడు ముందు కొంగినప్పుడు ఏంటి, మనం 90 నుంచి 120 degrees బెండ్ అవుతాం. హిప్ లో 20 degrees 70 degrees వచ్చింది, మిగతా మొత్తం కూడా స్పైన్ నుంచి వస్తుంది. అంటే స్పైన్ అనేది ఎక్స్ట్రా బెండ్ అవుతుంది. ఎక్స్ట్రా బెండ్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే జాయింట్ కాంట్రాక్చర్స్, మజిల్ కాంట్రాక్చర్స్ అంటారు. అంటే మజిల్ అనేది టైట్ అయిపోయింది. కాకపోతే మనం ఏంటి, ఇది నార్మల్ డే టు డే యాక్టివిటీలో మనకి ఇబ్బంది పెట్టకపోవడం వల్ల దాన్ని మనం డిజార్డర్ గా గుర్తించము, జబ్బుగా గుర్తించము, ప్రాబ్లం అని డాక్టర్ గారికి వెళ్ళాము. దీంతో పాటు కాఫ్ మజిల్ టైట్నెస్ కూడా ఉంటుంది. కాఫ్ మజిల్ టైట్ ఉండడం వల్ల ఏమవుతుంది, పాదాలు అనేవి కిందికి ఉంటాయి, మొత్తం టో మీదనే ఉంటాడు, టో వాకింగ్ జరుగుతుంది. తర్వాత ఎడక్టర్ టైట్నెస్ అంటాం. ఎడక్టర్ అంటే గజ్జల్లో ఉండే మజిల్స్, గజ్జల్లో ఉండే మజిల్స్ బిగుసుకుపోయి ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, క్రాస్ లెగ్ ఉంటాయి, ఇలా కట్టర్ లాగా ఉంటుంది కాళ్ళు. సో ఇవి జాయింట్ మజిల్ కాంట్రాక్చర్స్ వల్ల వస్తాయి. జాయింట్ కాంట్రాక్చర్స్ ఎప్పుడు వస్తాయి, ఇవి గనక రిపీటెడ్ గా కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంటే మాత్రమే. ఇది సెకండరీ కాంప్లికేషన్స్ అంటాము. ఈ జాయింట్ కాంట్రాక్చర్స్ రావడం. జాయింట్ కాంట్రాక్చర్ రావాలంటే ఆ పిల్లోడు చాలా ఏజ్ పెరిగింది, అంటే 15 16 ఏళ్ళ వరకు అంతకంటే ఎక్కువ పెరిగినా అప్పుడు వస్తుండొచ్చు, అది కదలకుండా ఉంటే. కానీ మజిల్ కాంట్రాక్చర్స్ మాత్రం 1 year 2 years లో మాత్రం డెవలప్ అయిపోతూ ఉంటాయి. పిల్లోని కనుక మనం నెగ్లెక్ట్ చేసామంటే హ్యాండ్స్ టైట్నెస్ వస్తుంది, అడక్టర్ టైట్నెస్ వస్తుంది, కాఫ్ మజిల్ టైట్నెస్ వస్తుంది, తర్వాత బైసెప్స్ టైట్నెస్ వస్తుంది, హ్యాండ్ ఫ్లెక్సర్ సెక్షన్స్ వస్తుంది, ఫింగర్ ఫ్లెక్సర్ సెక్షన్స్ వస్తుంది, ఏదో ఒక దాంట్లో టైట్నెస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల వాడు చేయాల్సిన పనిని, వాడికి నార్మల్ మజిల్స్ 50% మజిల్ డ్యామేజ్ అయింది అనుకుంటా, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయింది. 50% నార్మల్ మజిల్స్ ఉన్నాయి, 50% డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల స్పాస్టిక్ మజిల్స్ ఉన్నాయి. అంటే మజిల్ ఫైబర్స్ లో 50% స్పాస్టిసిటీ ఉంది, 50% రిలాక్స్ ఉంది. కానీ ఆ 50% స్పాసిటీ అనేది చాలా బలంగా ఉంటుంది. పిల్లోడికి వాడికి ఎంత కదిలియాలో తెలియదు, అంత శక్తి లేదు. కాబట్టి ఈ 50% మజిల్స్ అనేవి చాలా బలంగా కండక్ట్ చేయడం వల్ల ఈ ఉన్నటువంటి నార్మల్ ఉన్న మజిల్స్ అనేవి డిస్యూజ్ ఎట్రోఫీ ఉంటాం, అంటే వాడకపోవడం వల్ల వీక్ అయిపోతాయి. ఈ వాడకపోవడం వల్ల వీక్ అయిపోవడం వల్ల ఏంటి, ఏవైతే కాంట్రాక్ట్ చేస్తున్న మజిల్స్ ఇంకా డెవలప్ అవుతాయి. దానివల్ల ఏంటి, ఒక ఏజ్ పెరిగాక వాడు నార్మల్ గా నడవాలని చేయాలనుకున్నా కానీ ఈ కాంప్లికేషన్స్ వల్ల వాడు నడవలేడు. ఈ జాయింట్ కాంట్రాక్చర్స్ కానివ్వండి, మజిల్ కాంట్రాక్చర్స్ కానివ్వండి, అబ్నార్మల్ రిఫ్లెక్స్ కానివ్వండి, బ్యాలెన్స్ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల గేట్ అంటాం, నడకలో తేడా ఉంటాయి. అంటే నడిచేటప్పుడు సిజేరియన్ గేట్ అంటాం, ఒక కాల్ని ముందుకేస్తాడు, ఇంకో కాల్ని క్యాట్ వాక్ అంటాం. చూడండి, ఇప్పుడు చూసారా క్యాట్ వాక్ అంటే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి, అంటే ఒక స్ట్రైట్ లైన్ లో నడిచినట్టు. ఈ వీళ్ళు స్ట్రైట్ లైన్ లాగా క్రాస్ వేస్తారు ఉంటారు. ఇంకా తర్వాత బ్యాడ్లింగ్ గేట్ ఊగుతూ నడుస్తారు. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ కోఆర్డినేషన్ లేదండి, తాగిన వాళ్ళ లాగా నడుస్తారు. తాగిన వాళ్ళు ఎలా నడుస్తారు, ఒక స్ట్రైట్ లైన్ నడవలేడు. అదే మజిల్ టోన్ తక్కువ ఉందనుకోండి, వాడు కొద్ది దూరం కలిసిపోతాడు, కూలబడిపోతూ ఉంటాడు, నడవలేడు. ఇప్పుడు ఈతో పాటు స్కెల్టల్ ప్రాబ్లం అంటాం. ఈ బ్రెయిన్ లో డెవలప్మెంట్ ప్రాబ్లం వచ్చింది, స్కెల్టల్ ప్రాబ్లం. అంటే స్పైన్ లో ఎముక, అంటే బ్రెయిన్ లో డ్యామేజ్ వచ్చింది,
నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. సో మజిల్స్ అనేవి పనిచేయట్లేదు, వాడి కంట్రోల్లో లేవు. ఒకవైపు ఏమైంది, స్పాసిటీ డెవలప్ అయింది, ఒకవైపు నార్మల్ ఉంది, ఎమిప్లిజిక్ టైప్ అనుకుంటాం. అంటే ఒకవైపు నార్మల్ మజిల్స్ ఉన్నాయి, ఒక వైపు స్పాస్టిక్ మజిల్స్ ఉన్నాయి. అలాంటి ఎప్పుడు ఏమవుతుందంటే మొత్తం బాడీలో వస్తుంది కదా ప్రాబ్లం అనేది. అప్పుడు స్పాస్టిసిటీ ఉన్నప్పుడు స్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఒకవైపు వంగిపోతాడు మనిషి బాణం లాగా. ఎక్కడైతే స్పాసిటీ ఉంటుందో ఆ సైడ్ వంగిపోతాడు. ఎందుకు, ఆ మజిల్స్ అనేది బిగుసుకుపోయి ఉంటాయి. సో స్కెలిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ స్కెలిటల్ ప్రాబ్లమ్ ఏమంటామంటే స్కోలియోసిస్ అంటాం, స్కైపోసిస్ అంటాం, లార్డోసిస్ అంటాం. అంటే స్కోలియోసిస్ అంటే ఉండాల్సిన దానికంటే స్ట్రైట్ గా ఉండాల్సిన వెన్నుముక అనేది ఎస్ షేప్ లో వస్తుంది. అంటే మన వెనక నుంచి చూస్తే వెన్నుపూస అనేది స్ట్రైట్ గా ఉంటుంది. ఆ వెనుక ఉండాల్సిన స్ట్రైట్ గా ఉండాల్సిన వెన్నుపూస ఏమవుతుంది, ఒక సైడ్ బెండ్ అవుతుంది, అంటే ఎస్ షేప్ లోకి వచ్చేస్తుంది. దాన్ని స్కోలియోసిస్ అంటాం. కైపోసిస్ అంటాం. అంటే మనకి థొరాసిక్ అంటే వెన్ను పూసలో మనకి ఏదైతే రిబ్స్ ఉంటాయో దాన్ని డార్సల్ కాలం అంటాం, థొరాసిక్ అంటాం. ఆ థొరాసిక్ ఏరియా అనేది కొంచెం ముందుకు వంగి ఉంటుంది. అది ఇంకా ఉండాల్సిందంటే ఎక్కువ బెండ్ అయి ఉంటే ఏమవుతుంది, మొత్తం ముందుకు వంగిపోతాడు మనిషి. దాన్ని హైపోసిస్ అంటాం. అదే లార్డోసిస్ అంటాం. లార్డోసిస్ అంటే ఏంటి, మన వెన్నుక వీపు మీద పెట్టుకొని, వీపు అంటే నడుము కాడ చూసాను ఎలా ఉంటుంది, కొంచెం వంపు ఉంటుంది. మన మంచం మీద పడుకుంటే మన మంచానికి మన నడుము అనేది ఆనదు, కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ లార్డోసిస్ అనేది ఏమవుతుందంటే పెరుగుద్ది. ఉండాల్సిన దానికంటే లార్డోసిస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏ కర్వేచర్ అయితే బ్యాక్ కొంచెం ఉండాలో అది ఎక్కువ పెరిగిపోతుంది. ఇవన్నీ ఏమి వస్తాయి, దేని వల్ల వస్తాయి, మజిల్స్ అనేవి టైట్ ఉండటం వల్ల. అంటే మనకి ఏదైతే బ్రెయిన్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ స్పాసిటీ అనేది డెవలప్ అవుతుందో, లేదంటే ఫ్లాసిడిటీ అంటాం. అంటే ఫ్లాసిడిటీ అంటే మజిల్స్ అసలు పని చేయట్లేదు, చక్క కూర్చోలేదు. చక్క కూర్చోలేనప్పుడు ఎప్పుడో ఒకే సైడ్ వంగిపోతూ ఉంటారు. అలా వంగిపోవడం వల్ల ప్రాబ్లం రావచ్చు. వీటన్ని స్కెల్టర్ ప్రాబ్లమ్స్, అంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఒక సైడ్ వంగి ఉండొచ్చు, ముందు వంగి ఉండొచ్చు, మొత్తం వెనక్కి మెడలు కానీ ఇలా కానీ వెనక్కి ఉండొచ్చు. ఎందుకంటే పిల్లోడికి చెప్పాను కదా ఎక్స్టెన్షన్ టైప్ అని, తల మొత్తం వెనక్కి తెచ్చి ఉంటాడు. అప్పుడు ఏంటి, వెనుక మెడలో ఉండాల్సినటువంటి కర్వేచర్ కూడా పెరిగిపోతుంది. తర్వాత పిల్లోడు ఏం చేస్తాడు, పడుకున్నప్పుడు కుడివైపు ఎడవైపు పడుకుంటాడు. కానీ ఇది హెమిప్లిజిక్ అనే పిల్లోడు ఏం చేస్తాడు, ఒకవైపు పరిగెత్తి, ఒకవైపు టైట్ ఉంది, మెడ నరాలు కూడా టైట్ ఉంది, ఒకవైపే పడుకుంటాడు. అంటే అలా ఒకవైపు పెట్టి పడుకోవడం వల్ల స్కల్ అనేది ఉంటబడిపోతుంది. ఒకవైపు ఒక్కపోయి ఉంటుంది, నార్మల్ గా రౌండ్ గా మనకి ఉండాల్సిన కాకుండా ఒక సైడ్ ఒక్కపోయినట్టుగా ఉంటుంది, ఒక సైడ్ ఉబ్బెత్తుగా ఉంటుంది, ఒక సైడ్ నార్మల్ కాకుండా లోపలికి ఒక్కపోయి ఉంటుంది. ఇవి మనకి స్కెల్టల్ ప్రాబ్లమ్స్ చూడగానే కనిపిస్తాయి ఏజ్ పెరుగుతుంటాయి. నార్మల్ పిల్లల్లో కూడా తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసి ఒకే సైడ్ పడుకోబెడితే మాత్రం, లేదంటే పిల్లలకు ఒకే సైడ్ తల్లులు పాలిస్తూ ఉంటారు, ఎప్పుడు ఒక సైడ్, ఎప్పుడు పడుకోబెట్టిన ఒక సైడ్ పట్టుకొని పాలిస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల వాడికి ఒకటే సైడ్ అలవాటు అవటం వల్ల ఆ సైడ్ అనేది కొంచెం గుంట పడిపోతుంది. కాబట్టి పెరిగాక వల్ల అవి కనిపించకపోవచ్చు, కానీ నార్మల్ పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తలలు మిగతా వాటిలో తలలు. తర్వాత ఈటింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇప్పుడు స్పాస్టిక్ కానీ ఇట్లా ఉన్నప్పుడు, కోఆర్డినేషన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్పాస్టిక్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, వాళ్ళ మజిల్స్ అనేవి అంత బలంగా ఉండవు, పట్టుకొని పాలను తాగలేరు, లేదంటే తినలేరు. వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు స్వాలయింగ్ డిఫికల్టీ ఉంటుంది, అంటే మింగలేరు, తినలేరు, తాగలేరు. తర్వాత వీళ్ళకి చొల్లు కారుతుంది. తర్వాత బ్రెయిన్ లో ఏ పార్ట్ అయినా డెవలప్ కావచ్చు అన్న, డ్యామేజ్ కావచ్చు అన్న, ఈ పార్ట్ ఆ పార్ట్ అని లేదు, ఏదైనా కావచ్చు బ్రెయిన్. అలాంటప్పుడు ఏమవుతుంది, మోటార్ కాకుండా సెన్సరీ కూడా డ్యామేజ్ ఉంటుంది. కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, అందులో కలవలేకపోతాం. బయటికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువగా అనిపించవచ్చు. మనకు అవి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది లాంగ్వేజ్ డిఫికల్టీస్ ఉండొచ్చు, తర్వాత ఒకరితో మాట్లాడడం ప్రాబ్లం ఉండొచ్చు, వాడు మా బిహేవియరల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, హైపర్ యాక్టివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సోషలైజేషన్ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్ లో డ్యామేజ్ జరగడం వల్ల. ఎక్కడ జరుగుతుంది, సెన్సరీ కార్టెక్స్ లో డ్యామేజ్ జరగడం వల్ల. దానివల్ల ఈ సెన్సరీ సింప్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా జరగవచ్చు అని చెప్పాను కదా, బ్రెయిన్ లో. బ్రెయిన్ అనేది పెరుగుతున్న బ్రెయిన్, అది డ్యామేజ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన సింప్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏ సింప్టమ్ జరిగినా, ఎక్కడ జరిగినా అది బ్రెయిన్ లో డ్యామేజ్ ఉంటుంది. బ్రెయిన్ లో ఎక్కడో ఏదో ఒక మూల, అది సెన్సరీ, మోటార్, వాటిని కలిపేటటువంటి బేసల్ గ్యాంగ్లియా కావచ్చు, ఫాన్స్ కావచ్చు, బ్రెయిన్ స్టెమ్ కావచ్చు, థలామస్ కావచ్చు, హైపోథలామస్ కావచ్చు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ ప్రాబ్లం, ఏదో ఒక దాంట్లో ప్రాబ్లం కావచ్చు. ఆ ప్రాబ్లం వల్ల మనకి ఈ సింప్టమ్స్ అనేవి బయటపడుతుంటాయి.
ఎంత ప్రాబ్లం ఎక్కువ జరిగితే అంత సింటమ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటే, బ్రెయిన్ లో డ్యామేజ్ తక్కువ ఉంటే సింటమ్స్ తక్కువ ఉంటాయి. ఆ బ్రెయిన్ డ్యామేజ్ తక్కువ ఉన్నా కానీ పిల్లోని కనుక మనం కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి వాని మానాన వాని వదిలేస్తే మాత్రం సింటమ్స్ అనేది సివియర్ అవుతాయి. ఎందుకు చెప్పాను కదా, నార్మల్ మజిల్స్ అనేవి పని చేయాలి, కానీ పిల్లోడికి వాటిని పని చేసే శక్తి తెలవదు. ఎందుకంటే ఆ నార్మల్ మజిల్స్ కంటే స్పాస్టిక్ మజిల్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. ఆ బలంగా ఉండటం వల్ల వాడికి ఉన్నటువంటి నార్మల్ మజిల్స్ కూడా వాడలేకపోతాడు. అలా వాడలేకపోవడం వల్ల సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం కాంట్రాక్షన్స్ డెవలప్ అవుతాయి. వాడికి ఊహ తెలిసి నేను నడవాలి, నేను పని చేయాలని అనుకున్నా కానీ ఆ మజిల్ టైట్నెస్ వల్లనో జాయింట్ ప్రాబ్లం వల్లనో వాడు పని చేయలేదు. అక్కడ ప్రాబ్లం ఎక్కడ? బ్రెయిన్ డ్యామేజ్ మినిమలే కావచ్చు, కానీ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వచ్చిన సెకండరీ కాంప్లికేషన్స్ అంటే బోన్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, జాయింట్ కంట్రాక్షన్స్ కావచ్చు, మజిల్ కంట్రాక్షన్స్ కావచ్చు, దేని వలన కావచ్చు, ఆ పిల్లవాడు తన పనిని తను చేసుకోలేకపోతాడు. ఎందుకంటే డిస్యూజ్ వల్ల, అంటే వాడకపోవడం వల్ల మజిల్స్ అనేవి వేస్ట్ అవుతాయి, వాడితేనే బలంగా ఉంటాయి. ఇప్పుడు మనలో ఎంతమందికి కండ పెడితే ఇట్లా పెడితే ఇంతలా వస్తుంది? బాడీ బిల్డర్స్ మాత్రం వస్తుంది. ఎందుకు? వాడు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ బర్త్ పెరిగింది. మనం రొటీన్ గా చేయడం వల్ల నార్మల్ గానే ఉంది. ఏంటి మనం రెడ్యూస్ చేయలేము, అంటే తగ్గించలేట్లేదు, అంటే నార్మల్ గా మెయింటైన్ చేస్తున్నాం. అంటే మన మజిల్స్ అనేవి అటు పెరిగి ఉండవు, అలా అని చెప్పేసి కీలగా ఉండవు. అదే మీరు పోలియో వాళ్ళని చూస్తారంట, వాడికి ఎముక తప్ప కండ ఉండదు. ఎందుకు? వాడికి పుట్టుకతోటి కండ ఉన్నా కానీ ఆ కండని కదిలించేటటువంటి పెరిఫెరల్ నరాలు స్పైనల్ కార్డ్ దెబ్బతింటడం వల్ల వాడికి కరెంట్ సప్లై అందకపోవడం వల్ల నర్వ్స్ అనేది పనిచేయడం బంద్ అయ్యాయి. పనిచేయటం అంటే అసలు పనిచేయవు. అసలు పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే డిస్యూజ్ అంటాం, వాడకపోవడం వల్ల ఆ కండరాలు అనేవి ఉల్లి పొరలాగా తయారవుతాయి. అంటే ఉల్లి పైన పొట్టు ఎలా ఊడిపోతుంది? అసలు పనికి రాకుండా పోతుంది. ఓన్లీ ఫైబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఏమవుతుంది? ఇది సెకండరీ కాంప్లికేషన్, ప్రైమరీ కాంప్లికేషన్ కాదు. అలానే మనం పిల్లవాడిని చిన్నప్పుడు మాత్రమే ట్రైన్ చేయాలి, చిన్నప్పుడు మాత్రమే చేయాలి. ఎంత తొందరగా చేస్తే ఆ మజిల్ సెకండరీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతాం. సెకండరీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలిగినప్పుడు ఆ పిల్లోడిని మనం ఎదుగుతున్న ఏజ్తో పాటు వాడిని ట్రైన్ చేయగలం. అంతే తప్ప ఎదిగినాకనే మనం బాగు చేద్దాం. వాడు ఒక 6-7 సంవత్సరాలకి వాడికి తెలివి వస్తుంది, అప్పుడు మనం చెప్పిన వింటాడు. అయినప్పుడు వాడు చేస్తాడులే. ఇప్పుడు వానికి మనం చెప్పింది అర్థం కాదు, చిన్న పిల్లడు కదా, మనం ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానప్పుడు వాడిని చెప్తే చేయడు, చేయనప్పుడు ఏమవుతుంది? మనం చెప్పి వేస్ట్ కదా, అలాంటప్పుడు మనం చేయడం ఎందుకు అని చెప్పేసి వాడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డెవలప్ అవుతాడు. అప్పుడు మనం బాగు చేద్దాం. అప్పటికి ఏమవుతాయి? సెకండరీ కాంప్లికేషన్స్, కాంట్రాక్చర్స్ కావచ్చు, జాయింట్ వేస్టింగ్, మజిల్ వేస్టింగ్ కావచ్చు, మజిల్ కాంట్రాక్చర్స్ కావచ్చు, డెవలప్ అవ్వడం వల్ల పిల్లవాడు ఎంత కష్టపడ్డా కానీ తర్వాత చేయలేకపోతాడు. సో నెక్స్ట్ స్లైడ్ సార్. ఇంకా నెక్స్ట్ స్లైడ్ సార్. అసోసియేటివ్ కండిషన్స్. ఇప్పుడు చెప్పాం కదా, ఈ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల మనకు కనిపించేటటువంటి కండిషన్స్, ఇవి సైన్స్ అండ్ సింటమ్స్ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసోసియేటివ్ కండిషన్స్ ఉంటాయి. ఏం కండిషన్స్ ఉండొచ్చు? మేధో వైకల్యం, అంటే సెన్సరీ కార్టెక్స్ ఇంకా దెబ్బతింటే మేధో శక్తికి, అంటే మనకి ఐక్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సీజర్స్ అంట, అంటే సీజర్స్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ లో డ్యామేజ్ జరిగింది. అది నార్మల్ గా బ్రెయిన్ ఏంటి, ఎంత కావాలో అంత కరెంట్ అవసరాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇదేంటంటే మూర్ఛ వ్యాధి అనేది అంటే ఒకేసారి షాక్ ఇచ్చినట్టు, హై వోల్టేజ్. మనకి ఇంట్లో కరెంట్ హై వోల్టేజ్ వస్తే ఏమవుతాయి? ఫ్రిడ్జ్, ఫ్రీజర్ ఏది ఉన్నా ఏమైనా ఆన్ చేసి ఉంటే కాలిపోతాయి. అలాగే మన బ్రెయిన్ లో అబ్రప్ట్ గా, అంటే అవసరం లేకుండా సడన్ గా కరెంట్ జనరేట్ ఫుల్ ఫోర్స్ తోటి, అంటే బ్రెయిన్ మొత్తం కూడా ఒకేసారి జట్కా ఇచ్చినట్టు కరెంట్ లాగా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో అబ్నార్మల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ లో చిన్న డ్యామేజ్ జరగడం వల్ల అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి అధికంగా రిలీజ్ అవ్వడము, లేదంటే దానివల్ల ఏమో కెమికల్స్ చేంజ్ జరగడం వలన అక్కడి నుంచి పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అది రెగ్యులర్ కాకుండా కొంతమంది కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వస్తుంది. ఒక రోజుకి 1-2 సార్లు రావచ్చు, వారానికి ఒకసారి రావచ్చు, నెలకు ఒకసారి రావచ్చు, 6 నెలలకు ఒకసారి రావచ్చు, సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ వస్తూ ఉంది. తర్వాత ఈ నర్వ్ డ్యామేజ్ ఉండడం వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది, ఫిజికల్ డెవలప్మెంట్ లో తేడాలు ఉంటాయి. బోర్ల బట్టం లేట్గా ఉండొచ్చు, నడవటము, ఇవన్నీ
సాధారణంగా మన పిల్లలు చూసేది ఏంటంటే బోర్లా పట్టడం అనేది జరగదు. సివియారిటీ ఉన్న కండిషన్స్ వల్ల బోర్లా పట్టడం జరగదు. ఒక బోర్లా పడ్డ తల పెట్టడం, తల నిలబెట్టడం, పట్టుకొని కూర్చోబెట్టామనుకోండి, వాడు నిలబడట్లేడు, ఏం చేయట్లేడు, బోర్ల పడలేదు, అలా అని చెప్పేసి పెట్టుకొని పట్టుకుంటే ఏంటంటే తల అనేది కిందికి వేలాడిపోతుంది. తల ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన కళ్ళు ముందుకు చూస్తూ ఉంటాయి, తల ముందుకు చూస్తూ ఉంటుంది. వాడి తల ఎప్పుడు మాత్రం కిందికే చూస్తూ ఉంటాయి. ఎందుకంటే నెక్ కంట్రోల్ ఉండదు, స్పైనల్ కంట్రోల్, కిందికి ఏలాడబడిపోతూ ఉంటాం. ఇప్పుడు మనకి దృష్టి కూడా వీక్గా ఉండొచ్చు, ఎందుకంటే స్పాసిటీ వల్ల మెల్ల కన్ను ఉండొచ్చు. ఎందుకంటే ఒక కన్ను చెప్పాను కదా, డ్యామేజ్ అనేది బ్రెయిన్ లో ఏ పార్ట్ లోనే జరగచ్చు. బ్రెయిన్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యానుకోండి, కన్ను మూమెంట్స్ కంట్రోల్ చేసేటటువంటి నర్వ్ దెబ్బతిన్నారు. అప్పుడేమో ఆప్టిక్ నర్వ్ దెబ్బతిన్నప్పుడు ఏమైంది, కంట్లో మజిల్స్ లో కావచ్చు, తర్వాత ట్రైజెమినల్ మూడో క్రేనియల్ నర్వ్ కావచ్చు, ఏదన్నా ఏ నర్వ్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించినటువంటి ఉంటాయి. అలా కంటిని కదిలిచ్చేటటువంటి మజిల్స్ కనుక వీక్ అయిపోతే మాత్రం దాంట్లో ఏమవుతుందంటే మనకి మెల్ల కన్ను అనేది వస్తుంది. మెల్ల కన్ను వచ్చినప్పుడు దృష్టి లోపాలు ఉంటాయి. తర్వాత ఆ బ్రెయిన్ మనం ఏదైతే దృష్టిని రిసీవ్ చేసుకున్న బ్రెయిన్ పార్ట్ ఉందో ఆ బ్రెయిన్ పార్ట్ లోనే డ్యామేజ్ ఉండొచ్చు. సో దానివల్ల దృష్టి అనేది వీక్ గా ఉండొచ్చు. తర్వాత వినికిడి లోపం చెప్పాను, నర్వ్స్ ఏదైనా కావచ్చు, నర్వ్ సిస్టమ్ లో ఏదైనా కావచ్చు. ఆ నర్వ్ సిస్టమ్ చెవికి సంబంధించిన డ్యామేజ్ అయితే మాత్రం వినికిడి లోపాలు ఉండొచ్చు. పూర్తిగా అంటే ఒక సైడ్ హెమిప్లీజియా అంటే ఒకే సైడ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఒక చెవి పోయి ఉండొచ్చు. క్వాడ్రిప్లీజియా టైప్ అయితే రెండు చెవులలో డ్యామేజ్ అయి ఉండొచ్చు, చెప్పలేదు. ఇంకోటి ఏంటి, పిల్లల్లో రూలింగ్ చొల్లు కారుతూ ఉంటుంది, ఎప్పుడు చొల్లు కారుతున్నాడు. ఎందుకంటే వాడికి సక్కింగ్ రిఫ్లెక్స్ అనేది అంటే మింగటం అనేది, గొంతులో నుంచి మింగటం, నోట్లో ఉమ్ము వచ్చింది, చాలా జనం ఊరుతుంది కదా, అది మనం ఏం చేసినా అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వల్ల నోట్లో నుంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి. అదాన్ని మనం మింగుతూ ఉంటాం మనకు తెలవకుండానే. నువ్వు చొల్లింది కలవట్లేవు అంటే నువ్వు మింగుతున్నావు, నీ నోట్లో లాలాజలం ఊరుతుందంటే ఎప్పుడు ఊరుతుంది, నోరు ఎప్పుడు తడిగానే ఉంటుంది, దాన్ని మింగుతూనే ఉంటావు. అదే ఈ పిల్లలకి ఏమంటే తల కిందికి ఎలాడేసి ఉంటాయి, వాళ్ళకి మింగటం తెలవకపోవడం వల్ల ఆ సెలైవ నోట ఊరే సెలైవ మొత్తం చొల్లు కారుతూ ఉంటుంది. ఇప్పుడు అసాధారణ ఇంద్రియ జ్ఞానం మరియు అపోహలు ఉంటాయి. అంటే తలామస్ హైపోతలామస్ అని ఆ సెన్సేషన్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ ముట్టుకుంటే అది వేడిగా ఉండొచ్చు, అసలు దానికి టెంపరేచర్ తెలియకపోవచ్చు. నిన్న ఏడిహెచ్ ఆటిజంలో చెప్పాడు సార్, హైపర్ సెన్సిటివిటీ. దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ లో. మనకి ఆ బ్రెయిన్ లో టెంపరేచర్ ని కానివ్వండి, సెన్సేషన్ కలిగించేటువంటి పార్ట్స్ లో డ్యామేజ్ ఉండటం వల్ల ఆ సెన్సేషన్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఒక సెన్సేషన్ ని ఇంకో సెన్సేషన్ పర్సీవ్ చేస్తాం. అంటే మనకి హీట్ లో పర్సీవ్ చేయలేకపోవచ్చు, నొప్పిలాగా పర్సీవ్ చేయలేకపోవచ్చు. నొప్పి పట్టుకుంటే వాడికి గిచ్చామనుకో, పెట్టామనుకో నవ్వుతుండొచ్చు, వాడికి అది ఇంకో సెన్సేషన్ ఉండొచ్చు. తర్వాత లెర్నింగ్ డిజబిలిటీ, ఎందుకంటే బ్రెయిన్ లో డ్యామేజ్ ఉందంటే నేర్చుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమిటి, వీళ్ళకి దీర్ఘకాలికమైన అంటువ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా వీళ్ళు ఏమవుతారు, మాల్ న్యూట్రిషన్ తో ప్రాబ్లంతో బాధపడి ఉండొచ్చు, లేదంటే ఇవన్నీ దీర్ఘకాలిక ఏంటి అంటువ్యాధులు అంటే ఏంటి, వీళ్ళకి ఎందుకు వస్తాయంటే వీళ్ళు సరిగా తినరు. ఎందుకంటే మింగటం కానీ వాటిలో ప్రాబ్లం ఉండటం వల్ల వీళ్ళకి న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఉండదు. న్యూట్రిషన్ కాకపోవడం వల్ల ఏంటంటే, న్యూట్రిషన్ అనేది ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. అంటే ప్రోటీన్స్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ప్రోటీన్. ఆ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ వీక్ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ గా ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోలీస్ వ్యవస్థ లాంటిది. అంటే ఏదైనా లోపలికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వస్తే దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. కానీ ఇమ్యూన్ సిస్టమ్ లోపంగా ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ గా వీళ్ళకి కాఫ్, కోల్డ్ అనేది చాలా కామన్ గా వస్తుంది. తర్వాత మింగడంలో ప్రాబ్లం ఉంటుంది. మింగడంలో ప్రాబ్లం ఉండేది ఆస్పెక్సీ అంటాం, అంటే ఆస్పిరేషన్ అంటాం. అంటే మనం తిన్నది కడుపులోకి పోకుండా, తాగింది కడుపులోకి పోకుండా లంగ్స్ లోకి వెళ్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే ఆస్పిరేషన్ అంటారు. ఆస్పిరేషన్ రావడం వల్ల ఆస్పిరేషన్ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. పోషకాహార లోపం ఉంది, పోషకాహార లోపం వస్తుంటే వాళ్ళు తినరు కాబట్టి పోషకాహార లోపం వస్తుంది, దంత సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే తిన్నాక కూడా కొంతమంది ఏం చేస్తే డీకజిటేషన్, కడుపులో నోట్లోకి వస్తుంది, లేదంటే నోట్లోనే అన్నం ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కావచ్చు, లేకపోతే నోట్లో ఉండటం వల్ల కావచ్చు,
పనులు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి. ఇది ప్రైమరీ కాంప్లికేషన్ కాదు అసోసియేషన్. దీనిలో సెకండరీ కాంప్లికేషన్ అంటే పిల్లవాడి హైజీన్ మెయింటైన్, అంటే మౌత్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల దాంతో సమస్యలు వస్తాయి. తర్వాత ఇప్పుడు చెప్పాను రీగర్జిటేషన్, కడుపులో తిన్నది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే గొంతు ఈ లోపల అనేది కాలిపోయినట్టు ఉంటుంది. యాసిడ్ కదా, మన కడుపులో ఉండేది యాసిడ్. ఈ మంట వల్ల వాళ్ళకి ఏమైతే అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, కడుపులో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. తర్వాత వెన్నెముక సమస్యలు ఇంకా ముందు చెప్పాను, స్కోలియోసిస్ అలాంటివి ఉంటాయి. ఇలానే ఒక అబ్నార్మల్ పొజిషన్స్ లో జాయింట్స్ కానీ వాటిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు కాళ్ళు వంకర ఉన్నాయి, ఆయన పిల్లోడు నడిచాడు, నడుచుకుంటూ పోతూ ఉన్నాడు, అలానే నడుస్తున్నాడు, చక్కగా లేదు. దానివల్ల ఏంటి, ఉండాల్సిన పొజిషన్ కాకుండా ఆక్వర్డ్ పొజిషన్ లో నడవడం వల్ల జాయింట్లు అనేది అంటే ఎముకలు అనేవి తొందరగా అరిగిపోతాయి. దానివల్ల ఏమో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అంటే ఏమవుతుంది, ఆక్వర్డ్ పొజిషన్ లో నడవడం వల్ల ఆ జాయింట్స్ కరెక్ట్ గా పడాల్సిన ప్రెజర్ పడకపోవడం వల్ల అబ్నార్మల్ ఏరియాలలో అంటే పడాల్సిన దానికంటే ఆ వేరే పొజిషన్లలో ఎక్కువ ప్రెజర్ పడటం వల్ల ఆ ఎముకలు అనేవి అరిగిపోతుంటాయి. ఆ అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. మరి ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? ఒకవేళ కారణం కాకపోయినా వచ్చేటందుకు అవకాశం ఉన్న ఏం అవకాశం ఉంటాయి, దేని వల్ల రావచ్చు? దీంట్లో ఏంటంటే ప్రీనేటల్ కాసెస్, పోస్ట్ నేటల్ కాసెస్. ప్రీనేటల్ కాసెస్ అంటే పుట్టక ముందు, పుట్టిన ఎమ్మటే జరిగేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రీనేటల్ కాసెస్ అంటాము. బిఫోర్, డ్యూరింగ్, షార్ట్లీ ఆఫ్టర్ బర్త్ అంటే ఈ టైంలో జరిగిన ప్రాబ్లమ్స్ మొత్తం ప్రీనేటల్ ప్రాబ్లమ్ అంటాం. పోస్ట్ నేటల్ ఏంటంటే పుట్టిన తర్వాత జరిగేది. ఇందులో కూడా కొన్నిట్లో రెండిట్లో కామన్ గా ఉంటాయి. ఇవి ప్రీనేటల్ బాటిల్ అనేది జెనెటిక్, తల్లికి తండ్రి వల్ల, తండ్రి కలవ జీన్స్ వల్ల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తేడా రావచ్చు. మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్స్ లింక్ ఇన్హెరిటెడ్, అంటే ఎక్స్ లింక్ డామినేట్ కాకుండా ఇన్హెరిటెడ్ అనేది లోపల అనుకూలంగా, అంటే ఆడవాళ్ళలో దాదాపుగా వీళ్ళు క్యారియర్స్ గా ఉంటారు. అలాంటి ఉన్న వాళ్ళ పిల్లల నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అది జెనెటిక్ కారణం. ఇది స్పెసిఫిక్ గా ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుందని చెప్పలేము. ఈ మేనరికాల వల్ల అంటే ఎక్కువగా వచ్చే అంటే సడన్ గా బయటపడేటందుకు అవకాశం ఉంది. మేనరికం వచ్చే పిల్లలలో అంటే మేనరికం చేసుకునడం వల్ల పుట్టినటువంటి పిల్లలలో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ప్రీటర్మ్ బర్త్ అంటే పుట్టడం త్వరగా పుడతారు, అంటే 9 నెలలు పూర్తిగా డెవలప్ గర్భంలో ఉండకుండా ముందే డెలివరీ 7th మంత్ 8th మంత్ డెవలప్ అవుతుంది. అప్పటికి బ్రెయిన్ అనేది పూర్తిగా డెవలప్ అయి ఉండదు. దానివల్ల బయటకు వచ్చాక ఆ గ్రోత్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నార్మల్ గ్రోత్. దానివల్ల బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కంజెనిటల్ మిస్ మాల్ఫార్మేషన్. కంజెనిటల్ మాల్ఫార్మేషన్ అంటే పొట్టలో పిల్లగాడి డెవలప్మెంట్ లోనే తేడా ఉంటుంది. అది న్యూట్రిషన్ వల్ల కావచ్చు, తర్వాత పాయిజనింగ్ వల్ల కావచ్చు, అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, దేని వలన కావచ్చు. అంటే తల్లి సరిగా తినకపోవడం వల్ల కావచ్చు, తల్లి నుంచి వచ్చేటటువంటి ఫుడ్ లో కానీ బ్లడ్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల ఆ బ్రెయిన్ అనేది డెవలప్ కాదు. ఇందులో ఒక జికా వైరస్ ఉంది. జికా వైరస్ కనుక ప్రెగ్నెంట్ టైంలో కానీ మీజిల్స్, రుబెల్లా ఇలాంటి కనుక తల్లి కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే అది పిల్లవాడి బ్రెయిన్ డెవలప్మెంట్ లో మాత్రం ప్రాబ్లం తీసుకొస్తుంది. తర్వాత స్ట్రోక్. పుట్టకతో ముందే పిల్లవాడికి బ్రెయిన్ నర్వస్ బ్లడ్ వెసల్స్ అనేవి సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఆ బ్రెయిన్ లోనే పగిలిపోవడం కానీ, బ్లడ్ వెసల్స్ పగలడం కానీ, బ్లడ్ క్లాట్ కావడం కానీ జరుగుతుంది. దీన్ని స్ట్రోక్ అంటాం, సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ అంటాం. దీనివల్ల పిల్లవాడి బ్రెయిన్ అనేది పుట్టక ముందే డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత హైపాక్సియా అంటే పిల్లవాడికి సరిగా బ్రెయిన్ కి సరిగా ఆక్సిజన్ అందదు. ప్లాజెంటల్ కాన్స్ట్రక్షన్ అంటే మనకి బొడ్డు అంటాం, తల్లి నుంచి వచ్చే బొడ్డు ముట్టబడటం వలన దేని వలన పిల్లవాడికి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా బ్రెయిన్ కి అనేది టెంపరీగా కొద్ది కాలం సెకండ్ల పాటు, లేదంటే తల్లికి ఫిట్స్ వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది, పిల్లవాడి బ్రెయిన్ కి అనేది కొన్ని సెకండ్ల పాటు బ్రెయిన్ అనేది ఆక్సిజన్ అందదు. అంటే బ్లడ్ రాలేదంటే ఆక్సిజన్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ హైపాక్సియా జరగడం వల్ల, లేదంటే డ్యూరింగ్ బర్త్ పుట్టేటప్పుడు పిల్లవాడు పుట్టగానే ఏడవడు, లేదంటే పుట్టగానే పిల్లవాడు ఉమ్మనీరు తాగి మింగినట్టు లంగ్స్ లోకి మన ఫ్లూయిడ్ వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది, బ్రీతింగ్ అనేది కొన్ని సెకండ్స్ పాటు లేట్ అవుతుంది. మన బ్రెయిన్ అనేది కనుక 2 నిమిషాల కంటే ఎక్కువ ఆక్సిజన్ అందకుండా ఉంటే కనుక పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ కి 2 నిమిషాల కంటే ఎక్కువ ఆక్సిజన్ అందకపోవడం వల్ల
బ్రెయిన్ కి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. దాన్ని హైపాక్సియా అంటారు. ఇంకోటి ఏంటంటే బైలురుబిన్ అంటే కామెర్లలో బ్లడ్ లో ఉంటుంది కామెర్లు అనేది. అది బైలురుబిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బైలురుబిన్ అందులో బైలురుబిన్ అంటే ఎక్కువగా ఉంటే పిల్లవాడి బ్రెయిన్ అనేది డెవలప్. తర్వాత హైపోగ్లైసిమా అంటే తల్లి కనుక షుగర్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు పిల్లవాడి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాటర్నల్ హెల్త్ అంటాం, తల్లి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు, తన మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు, తను సరిగ్గా తినకపోయి ఉండొచ్చు, తన ఆల్కహాల్ తాగుతూ ఉండొచ్చు, తను టొబాకో తినొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, తన ఆరోగ్యం ఫిట్స్ ఉండటం వల్ల, తన మెడిసిన్ తీసుకోవడం వల్ల అవి పిల్లవాడి బ్రెయిన్ ని డ్యామేజ్ చేయవచ్చు. అంటే తల్లి ఆరోగ్యం అనేది, తల్లి కనుక ఆరోగ్యంగా లేకపోతే పిల్లవాడికి 99% ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా వచ్చే అవకాశం ఉంది. సిపిఆర్ రావాలని లేదు, వేరే ఏదైనా వచ్చే అవకాశం ఉంది. తల్లి కనుక ఫిట్స్ కి ఎక్కువ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మాత్రం పిల్లవాడికి ఫైన్ వచ్చే అవకాశం ఉంది. లో బర్త్ పిల్లవాడు పుట్టడమే కేజీన్నర పుట్టాడు అనుకోండి, వాడికి కేజీన్నర పుట్టడానికి కారణం ఏంటి? తనకి సరైన న్యూట్రియంట్స్ కానీ అందలేదు. సో సరైన న్యూట్రియంట్స్ అందలేదు, సరిగ్గా పోషణ అందలేదు కాబట్టి వాడు సరిగ్గా డెవలప్ కాలేదు. పుట్టడమే తక్కువ పుట్టాడు, వాడి బ్రెయిన్ కూడా తక్కువనే ఉంటుంది. సో అలాంటి ఎప్పుడేమో బ్రెయిన్ ఉండడం వల్ల, తక్కువ వెయిట్ పుట్టడం వల్ల బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మల్టిపుల్ బేబీస్ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ 45% అంటే 4-5 పుడతారు పిల్లలు. అంటే తల్లి గర్భంలో ఒకళ్ళుంటే వాడికి కావాల్సిన పోషణ కానీ అన్ని కానీ స్పేస్ కానీ సరిగా అందుతుంది. అదే 2-3 ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే స్పేస్ కంజెస్టెడ్ గా ఉండదు. ఒక్కోసారి తలలు అతుక్కొని పుడతారు, ఒక్కోసారి తలలు పొజిషన్ లో రాంగ్ ఉండడం వల్ల తలలు ఒత్తుకొని పోతాయి. అంటే వాళ్ళ షేప్ అనేది అవుట్ అవుతుంది. ఆ పొజిషన్ వల్ల కొంతమంది కంజనైటల్ టాలిపస్ సిటీవి అంటాం. అలాగనే సిటీవి అంటే కాలు అనేది బెండ్ అయి ఉంటుంది, చేతులు బెండ్ అయి ఉంటాయి, వెన్నుపూసలు అబ్నార్మల్ డెవలప్ అయి ఉంటాయి. సో ఏంటంటే బేబీ పొజిషన్ అనేది కరెక్ట్ గా అంటే ఫిట్ కాకపోవడం వల్ల మల్టిపుల్ బేబీస్ ఉండడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఒక ప్రాబ్లం వచ్చే ఉండొచ్చు. ఇవి కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మల్టిపుల్ బేబీస్ ఉండడం వల్ల. బ్రీచ్ డెలివరీ అంటే పిల్లవాడు పుట్టేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తుంది, ఫోర్స్ఫుల్ డెలివరీ చేస్తుంది. అంటే కాళ్ళు అడ్డం పెట్టి పుట్టడం అంటాము. తల లేదా తల్లి డెలివరీ చేసేటప్పుడు తల కొంచెం బయటకు వస్తుంది, కాబట్టి తల్లి ఏమైతే వీక్ అయిపోయి కాంటాక్ట్ చేస్తారు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఫోర్స్ డెలివరీ, మెడ కాడ కానీ తల కాడ కానీ వ్యాక్యూమ్ పెట్టి గుంజుతూ ఉంటారు, లేదంటే మెడ మీద క్యాపులు పెట్టి బయటికి లాగేస్తారు పిల్లాన్ని. అలా లాగటం వల్ల కొంతమందికి ఏంటంటే భూమి మీద పట్టుకొని లాగితే మెడలో డ్యామేజ్ అవుతుంది, కింద కాళ్ళు చేతులు పనిచేయాలి, బ్రెయిన్ బాగానే ఉంటుంది. ఒక్కోసారి వ్యాక్యూమ్ పంపు పెట్టి లాగుతారు తలకి. అలా వ్యాక్యూమ్ పెట్టి లాగినప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత పోస్ట్ నేటల్ కాల్ అంటే పుట్టినాక పిల్లగాడు పుట్టి నార్మల్గా పుట్టడం నార్మల్గానే పుట్టాడు, కానీ 5 సంవత్సరాల లోపు డెవలప్ అయ్యే టైంలో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ అంటే వాడికి వ్యాక్సిన్స్ తీసుకోకపోవడం వల్ల మీల్స్, మమ్స్, రుబెల్లా ఏదైనా కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు. తర్వాత మెనింజైటిస్ అంటే బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అలాంటి కండిషన్స్ వల్ల డెవలప్ అయ్యే బ్రెయిన్ అనేది ఆగిపోతుంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది. తర్వాత ఇంజురీస్, 3 నెలలు 4 నెలలు నడుస్తూ ఉంటాడు, 3 నెలలకు 2 నెలలకు నడుస్తూ మెట్ల నుంచి కింద పడ్డాడు. కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు తల్లులు ఎత్తుకున్నప్పుడు పిల్లోడు కొంచెం పట్టుకొని ఉన్నప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు, సడన్ గా రిఫ్లెక్స్ అంటే బయట సౌండ్ రావడం వలన వాడి పిల్లలు ఉత్సాహం ఎక్కువయ్యో వెనక్కి ఒరిగిపోతుంది. తల్లిదండ్రులు కనుక కరెక్ట్ పట్టుకోకపోతే తల కింద పడిపోతుంది. కొంతమంది పిల్లల్ని ఏం చేస్తారు, బండి మీద తీసుకెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఏమైంది, చేతిలో నుంచి జారి కింద పడిన కండిషన్స్ కూడా ఉంటాయి. చనిపోయినప్పుడు అయితే ప్రాబ్లం లేదు. అలా కాకుండా బతికినప్పుడు ఏమైతే హెడ్ ఇంజరీస్ ఉంటాయి. నార్మల్ పీపుల్కే, పెద్దలకి హెడ్ ఇంజరీస్ ఉంటే పక్షవాదం వచ్చి మంతలబడి కోమల పడిన చాలా చూస్తుంటాం. అలాంటి పిల్లలకు కూడా జరిగి ఉండొచ్చు. తర్వాత న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పాను, లెడ్ పాయిజనింగ్ కానివ్వండి, లేదంటే మాల్ న్యూట్రిషన్ అందకపోవడం వల్ల కానివ్వండి, పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. జాండీస్ ఉంటాయి, చెప్పాను కదా, జాండీస్ బయలురూపిన్ ఉండడం వల్ల ఏమైంది, జాండీస్ అవడం, పిల్లోడికి జాండీస్ అవుతుంది. పిల్లోడికి జాండీస్ అవడం వల్ల ఆ బ్రెయిన్ కి ఆ పుట్టకతోటే వస్తాయి జాండీస్ అనేది. కొంతమందికి ఆ జాండీస్ అంటే బయలురూపిన్ కనుక లెవెల్స్ ఎక్కువైతే మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. న్యూట్రిషనల్ అంటే మనకి ఇప్పుడు తిండి చెప్పాను కదా, పిల్లోడు మింగలేకపోతాం. కొంతమందికి ఏంటంటే వాడికి కొన్ని కండిషన్స్లలో ఎలా ఉంటుందంటే
గ్రానమురి అంటాం. గ్రానమురి కండిషన్స్ లో వాడు సరిగ్గా తాగలేడు, సరిగ్గా తినలేడు. అలాంటి కండిషన్స్ ఏమవుతుంది, మాల్ న్యూట్రిషన్ డెవలప్ అవుతుంది, అంటే మింగడం వల్ల అలాంటి జరగడం వల్ల. హై ఫీవర్ అంటాం. ఒక పిల్లవాడికి కనుక 100 degrees దాటి ఫీవర్ వస్తే ఫిట్స్ వచ్చేటందుకు అవకాశం ఉంది. ఫిట్స్ వచ్చేటందుకు అవకాశం ఉంటే మాత్రం పిల్లోడికి బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతుంది. హై ఫీవర్ రాకుండా ముందు చూసుకోవాలి. హైపాక్సియా అంటే ఇప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు, 3 నెలల టైంలో బోర్ల పడే అవకాశం ఉంది. బోర్ల పడుతున్నప్పుడు ఏం చేస్తాడు, తల అనేది దిండుగానే ఒక్కపోయింది అనుకుంది. దిండుగానే ఒక్కపోయినప్పుడు ఏమవుతుంది, సరిగా ఆక్సిజన్ ముక్కు ఒక్కపోతుంది. ముక్కు ఒక్కపోవడం వల్ల ఏమవుతుంది, సరిగా ఆక్సిజన్ అందదు. అంటే వాడికి సరిపోయినంత ఆక్సిజన్ అందదు, చనిపోయేంత కాదు కానీ సరిపోదు వాడికి. ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత తల్లి కానీ ఎవరైనా వచ్చి మనం చూస్తే వాడు ఆల్రెడీ అన్కాన్షియస్ ఉంటాడు. కాకపోతే హాస్పిటల్ తీసుకొని బతుకుతాడు. ఆ లోపల ఏమవుతుంది, నేను చెప్పాను 2 minutes లోపల బ్రెయిన్ కనుక ఆక్సిజన్ అందకపోతే మాత్రం బ్రెయిన్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. హైపాక్సియా అది బర్త్కు ముందు, ఇది పుట్టాక. తర్వాత కొంతమంది పిల్లలు సంపులో పడతారు. పడగానే అమ్మ పిల్లోడు ఎక్కడ పోయినా పట్టుకొని చుట్టుపట్టే పైకి ముందుకు వచ్చాం, ఈత నేర్చుకుంటూ పోయినాడు, ఏదైనా గుంతలో పడ్డాడు, వాడు చనిపోడు. కానీ ఆక్సిజన్ అనేది అందదు. వాడిని చూడగానే ఏం చేస్తాడు, డ్రౌజీగా ఉంటాడు, పడుకొని ఉంటాడు, వాడు సోయిలో ఉండడు. వాడిని అదో ఇదో చేసి తీసుకొచ్చాం, బతికేయడం. కానీ ఏమవుతుంది, అప్పటి లోపల వాడికి బ్రెయిన్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. తప్ప స్ట్రోక్ అంటే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. ఈ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే పుట్టకతోటే వాడికి గుండెలో కానీ దేంట్లో ప్రాబ్లం ఉంది, ఆ రక్తం అనేది గడ్డగట్టి ఆ రక్తం అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎంబోలిక్ అంటాం. అంటే బ్రెయిన్ డెవలప్ అయ్యే టైంలో పిల్లవాడి కంటిన్యూ హార్ట్ కండిషన్స్ ఉండటం వల్లనో దేని వల్లనో కావచ్చు, బ్రెయిన్ అనేది రక్తం గడ్డగట్టిపోతుంది. లేదంటే పుట్టుకతోటే వాడికి వేరే కండిషన్స్ లో, అంటే పాలిసిస్టిక్ కండిషన్స్ అంటాం. అంటే పాలిసిస్టిక్ కిడ్నీ, ఆ కిడ్నీ ఉన్న కండిషన్స్ లో ఏమవుతుందంటే బ్రెయిన్ లో అన్యూరిజమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ లో గాలి బుడగల్లాగా పెరుగుతుంటాయి. అలాంటి కండిషన్స్ లలో వాటికి పగిలిపోతుంది. అది బ్రెయిన్ పెరగక ముందే, అంటే 5 సంవత్సరాల లోపే జరుగుతుంది. దాన్ని స్ట్రోక్ అంటారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత సీజర్స్ అంటాం, ఫిట్స్. అది అనేక కారణాలలో రావచ్చు. ఒకటి అంటే జ్వరం, హై ఫీవర్ అంటారు. హై ఫీవర్ వచ్చినప్పుడు అంటే జ్వరం అనేది 100 పైన 104 పైన వస్తే మాత్రం ఫిట్స్ వచ్చేయడానికి చాలా అవకాశం ఉంది. అలా సీజర్స్ అనేది ఇంకా వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. ఆ సీజర్స్ వచ్చినప్పుడు ఏమంటే బ్రెయిన్ అనేది ఆక్సిజన్ అందదు, అనేది అందకపోవడం వల్ల బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కార్డియోపల్మనరీ కండిషన్స్ ఇంతకుముందు చెప్పాను, గుండెలో హోల్ ఉందంటాం. తర్వాత లంగ్స్ లో కూడా డెవలప్ కావు. అలాంటి కండిషన్స్ వల్ల మనకేమైతే కార్డియోపల్మనరీ కండిషన్స్ వల్ల రక్తం బ్రెయిన్ సరిగ్గా అందకపోవడం వల్ల, లేదంటే పల్మనరీ కండిషన్స్ వల్ల సిస్టిక్ లంగ్స్ అంటాం, పాలిసిస్టిక్ లంగ్స్. కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుంది, లంగ్ అనేది డెవలప్ కాదు పిల్లలుగా, పుట్టకతోటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ సాచురేషన్ అనేది తక్కువ ఉంది. ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండటం వల్ల బ్రెయిన్ కి ఆక్సిజన్ తక్కువ అందుతుంది. దీనివల్ల పిల్లవాడి బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి పర్మనెంట్ డ్యామేజ్. కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్స్ లో జరిగినాయి అనుకుందాం, ఇంతకు ముందే జరిగాయి. కానీ డ్యామేజ్ జరిగింది అయినాక కూడా పిల్లాడి బ్రెయిన్ పెరుగుతుంది, ఎంతో కొంత పెరుగుతుంది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, మన కూరగాయల మార్కెట్ పోయినప్పుడు కుక్కమూతి కాయలు అంటారు, దోసకాయలు, సొరకాయలు నార్మల్గా పెరగకుండా కుక్కమూతి కాయలు అంటాం. ఒక కాడ పెరుగుతుంది, ఒక కాడ పెరగదు. సో చిన్నపిల్లాడి బ్రెయిన్ పెరగకుండా ఉన్నా కానీ నార్మల్ గా గ్రోత్ అవుతున్నప్పుడు మిగతా డ్యామేజ్ కానీ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉండడం వల్ల సింటమ్స్ అనేవి తగ్గవచ్చు. కానీ డ్యామేజ్ అయిన బ్రెయిన్ వల్ల వచ్చే సింటమ్స్ అనేవి కనుక మనం మినిమైజ్ చేయకపోతే, అంటే ఫిజియోథెరపీ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, రెగ్యులర్ వాడిని కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ వల్ల వచ్చే ఉపయోగాలను కూడా పొందలేదు. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి ఇవన్నీ జరిగాయి, ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఇది మనం ఎప్పుడు కానీ ఎర్లీ స్టేజ్ లో చేస్తే బెటర్. మనకు కొన్ని కండిషన్స్ కనుక ఉంటే మాత్రం, మనకి చెప్పాం కదా, పిల్లల మైల్డ్ కండిషన్స్ ఉంటే మోస్ట్ టైమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అది 2-3 సంవత్సరాలకే పిల్లోడు సరిగ్గా నడవలేకపోవడం వల్లనో, నడుచుకుంటే తేడాలు ఉండటం వల్లనో అప్పుడు డాక్టర్ తీసుకొస్తారు. కాకపోతే ఏంటంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకురావు ఎర్లీ కానీ లేట్ స్టేజ్ కానీ తీసుకొచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారంటే పర్సనల్ హిస్టరీ తీసుకుంటారు. ఫ్యామిలీ అంటే పర్సనల్ హిస్టరీ అంటే ఆ సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన మొత్తం హిస్టరీ తీసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, అసలు మీ తమ్ముడికి ఉందా, మీ తాతకు ఉందా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా,
అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పిల్లవాడి హిస్టరీ ఏంటి, నార్మల్ గా ఏం జరిగింది, మీ ఏజ్ లో ఏ ఏజ్ లో మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, అంటే మొత్తం డెవలప్ వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత బర్త్ హిస్టరీ, బర్త్ అంటే ఎలా నార్మల్ గా డెవలప్ అయ్యా, నార్మల్ డెలివరీ అయిందా, బ్రీచ్ డెలివరీ అయిందా, లేదంటే ఫోర్సెస్ డెలివరీ అయిందా, డెలివరీ లేట్ అయిందా. కొంతమందికి ఏంటంటే ఉమ్మ అనేది ముందే కాడిపోతుంది, కానీ వాళ్ళకి డెలివరీ అనేది హాస్పిటల్కి వెళ్ళే వరకు లేట్ అవుతుంది. రూరల్ ఏరియాలో ఉండొచ్చు, వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతాయి, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కొంతమంది లేట్గా డెలివరీ అవుతుంది. అలా జరిగిందా. తర్వాత బర్త్ క్రై ఎలా ఉంది, సో బర్త్ క్రై పుట్టగానే ఏడ్చాడా, ఏడవలేదు, ఉమ్మనీరు ఉందా, తర్వాత పుట్టగానే కామెర్లు అయ్యాయా, మొత్తం హిస్టరీ తీసుకుంటారు. తర్వాత మదర్ హెల్త్, బాబు డెలివరీకి ముందు నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఫిట్స్ ఉండేయా, నీకు పెళ్లికి ముందు ఫిట్స్ ఉన్నాయా, పెళ్లి తర్వాత వచ్చాయా, నీకు గెస్టేషనల్ డయాబెటిక్ వచ్చిందా, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు డయాబెటికా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నీకన్నా బీపీ పెరిగిందా, నీకేమన్నా న్యూట్రిషన్ డిఫిక్ట్స్ ఉన్నాయా, థైరాయిడిజం ఉందా, లేకపోతే అప్పుడు ఏమైనా కామెర్లు అయ్యాయా, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ మదర్ హెల్త్కి సంబంధించింది. తర్వాత మదర్కి ఇమ్యునైజేషన్, కొంతమందికి ఏంటి ఇలాంటి కండిషన్స్ లలో తల్లి ఏమైనా ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ తీసుకుందా, తీసుకోలేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, తర్వాత ఏమైనా కండిషన్స్ లో మీరు ఏమైనా మెడిసిన్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ తల్లి ఇమ్యునైజేషన్ హిస్టరీ, తల్లికి సంబంధించిన ఇమ్యూనిటీ హిస్టరీ తీసుకుంటారు. ఒక్కోసారి ఏంటంటే ఇమ్యునైజేషన్ వల్ల కూడా బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అవడం వల్ల కూడా పిల్లవాడి బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు. ఆ బాడీస్ యాంటీబాడీస్ అనేవి పిల్లవాడి డెవలప్మెంట్ బ్రెయిన్ మీద కూడా, అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం. అంటే మనకి ఏదైతే పని చేయాలనుకుంటామో అవే మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇలాంటి కండిషన్, ఇమ్యూన్ కండిషన్ కానీ బిలియన్ బెరీస్ ఉంటాం అంటాం. అంటే మన బ్రెయిన్, మన బాడీలో మన వ్యాక్సిన్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు యాంటీబాడీస్ అనేవి మన బాడీలో నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఆ నర్వస్ సిస్టమ్ మీద మెలనిన్ షీట్ ని, ఫారిన్ బాడీ అని చెప్పేసి వాటిని డ్యామేజ్ చేసేసి మన నర్వస్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మనం దాదాపు కొంతమందికి ఏంటంటే కామర్స్ చేసి చచ్చిపోతారు కూడా. అంటే అది ఆటో ఇమ్యూన్ డిజైన్, అంటే ఇమ్యూనిటీ ఇష్యూ, అంటే మనకు టైంలో తీసుకోవడం వల్ల పిల్లవాడికి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చూస్తారు. బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పిల్లవాడి డెవలప్మెంట్ ఎలా జరిగింది, పుట్టుకతో నుంచి పెరిగే వరకు వాడిని చూస్తుంది. లోపల జరిగింది ఏం కాదు, పై మీరు బయట పుట్టినప్పటి నుంచి ఎప్పుడు బోర్లపడ్డాడు, ఎప్పుడు నిలబడ్డాడు, ఎప్పుడు బాయ్కాడు, ఎప్పుడు ఏం చేస్తాడు, ఇవన్నీ హిస్టరీ తీసుకుంటారు. ఈ హిస్టరీ వల్ల ఏమంటుందంటే కొంత అవగాహన వస్తుంది. పూర్తి డయాగ్నోసిస్ కాదు, కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, పిల్లవాడిని పట్టుకొని చేసే ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు. పిల్లగానికి చేస్తారు డైరెక్ట్ బేబీకే. ఇప్పుడు ఏం చేస్తారు, మధ్యలో పట్టుకొని చూస్తారు. ఆన్ అబ్జర్వేషన్, పిల్లవాడిని చూడగానే మనకు కొంత అర్థమవుతుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్, పిల్లగాడిని చూస్తాను, పక్కగా ఉన్నాడా, లావు ఉన్నాడా, పొట్టుకున్నాడా, పొడుగున్నాడా, మంచి కూర్చున్నాడా, తల నీళ్ళు పడుతున్నాడా, చొల్లు ఆడుతుందా, చూడగానే చెప్పేయచ్చు. అదే ఆన్ అబ్జర్వేషన్ అంటారు. తర్వాత పట్టుకొని పాల్పేషన్ అంటే పట్టుకున్నప్పుడు చూస్తాం. పాల్పేషన్ పట్టుకున్నప్పుడు ఏంది, ఎలా ఉన్నాడు, టోన్ సిటీ ఉందా, కండలు గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, లూజ్ ఉన్నాడుగా బేబీ, ఎలా ఉన్నాడు, పట్టుకోగానే చాలా వాల్ చేస్తున్నాడా. తర్వాత వీటితో పాటు రిఫ్లెక్సెస్, కాళ్ళు అరికాల గీర్ చూస్తారు, మోకాల మీద ట్యాప్ చేస్తారు, లీజర్ కంట అది ఎగ్జాజరేటెడ్ గా ఉంటుంది. తర్వాత యాంకిల్ రిఫ్లెక్స్, అంటే పాదాన్ని పట్టుకొని ఒకసారి వేళ్ళని పట్టుకొని పాదాన్ని పైకన్నా ఊగుతూ ఉంటుంది, ఇలా ఇలా జంప్ చేస్తూ ఉంటుంది. దానికి క్లోనస్ అంట. ఉండాల్సిన దానికంటే ఎగ్జాజరేటెడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే అసలు రిఫ్లెక్స్ ఏమి ఉండదు, ఎంత కొట్టినా అసలు కాళ్ళ కదిలిక రాదు, గీసిన రిఫ్లెక్స్ రాదు, అంటే హైపో రిఫ్లెక్సెస్. ఓరియంటేషన్, పిల్లాడు హుషారుగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, చెప్తే వింటున్నాడా, మన వైపు చూస్తున్నాడు, బాబు అంట, పిల్లాడు మన వైపు చూడాలి. చిటిక వేస్తాం, మన వైపు చూడాలి. చిటిక వేసి పైన తల వైపు వెనకబెట్టి చిటిక వేసాం, తల వెనక్కి తిప్పాలి. పిల్లవాడు అలా తిప్పలేదు, చూడలేకపోతున్నాడు. సో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, అంటే బాడీలో మూమెంట్స్ అనేవి రావట్లేదు, వాడికి వినిపించకపోవచ్చు, లేదంటే వాడు కదిలిచ్చేతనే శక్తి లేకపోవచ్చు. ఐ అండ్ ఇయర్ టెస్ట్ ఎగ్జామినేషన్స్, ఇవేంటంటే చెవిలో కానీ కంటిలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇది చెక్ చేసి చెప్పింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఇప్పుడు పిల్లోడు కొంతవరకు మనకి అవగాహన వచ్చింది, పిల్లవాడికి బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు అని అవగాహన వచ్చింది. అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ లో సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ, అంటే అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఆ బ్రెయిన్ లో డెవలప్మెంట్ ఎంతవరకు ఉందో చూస్తారు. బ్రెయిన్ లో ఎంతవరకు డెవలప్ అయింది, బ్రెయిన్ లో మనకి ఏమైనా ప్యాచ్ ఏరియాస్ కనిపిస్తుంది, నల్లనల్లా కనిపిస్తూ ఉంటాయి ఏరియాస్, లేదా తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఆ నల్ల కానీ తెల్ల తెల్లగా కానీ ఏమైనా కనిపిస్తున్నాయా, ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదంటే
అన్యూరిజమ్స్ అంటే మన సర్క్యులేషన్ లో బ్రెయిన్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం ఉందా, అవి సిటీ స్కాన్ లో తెలుస్తాయి. ఈ ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే బ్రెయిన్ లో ఏమైనా డ్యామేజ్ ఎంత వరకు ఉంది, మ్యాక్సిమం ఎంత వరకు ఉందో తెలుస్తుంది. దీనివల్ల ఏమంటే అతనికి వచ్చేటందుకు సిమ్టమ్స్ ఎంత సివియర్ గా ఉండొచ్చు, ఎంత సివియర్ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఈజీ ఎందుకు చేస్తారంటే మనకి ఫిట్స్ వస్తే అవకాశం ఉందా, ఇప్పుడు అతను ఇప్పటివరకు ఫిట్స్ రాకపోయి ఉండొచ్చు, కానీ బ్రెయిన్ లో అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏదో ఈసీజీ తీస్తే మనకి ఎలా అయితే గీతలు వస్తూ ఉంటాయో, ఈజీలో కూడా బ్రెయిన్ లో మొత్తం తల చుట్టూ ఎలక్ట్రోడ్స్ పెడతాం. ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా అబ్నార్మల్ స్పైక్స్ నిద్రలో కానీ ఎక్కడైనా అబ్నార్మల్ స్పైక్స్ ఉన్నాయో చూస్తారు. అబ్నార్మల్ స్పైక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి దానివల్ల ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఎనీ అదర్ రిలేటెడ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఒకవేళ జెంటిక్ ప్రాబ్లమ్ ఎక్స్పెక్ట్ చేశాడు అనుకోండి, జెంటిక్ కౌన్సిలింగ్ అంటే జెంటిక్ ప్రొఫైల్ కోసం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసుకోవచ్చు. మనకి ఏమైనా బయలుదేరి అంటే కామెర్లు అలాంటివి ఉన్నాయి, అలాంటివన్నీ బ్లడ్ టెస్ట్లు చేస్తారు. రిలేటెడ్ గా వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో అక్కడ మనకి టెస్ట్ కావాలనుకుంటే ఆ టెస్టులు చేస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్ ఏంటంటే స్పైనల్ ఎక్స్రే ఇస్తారు, స్పైనల్ ఎలా డెవలప్ అయింది. సో ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి డాక్టర్ ఇస్తారు, అంటే పేడియాట్రిషియన్ ఆ కండిషన్ ని కనుక్కునేటందుకు ఏ టెస్ట్ అయితే అవసరం ఉంటాయో ఆ బేబీకి మాత్రం ఆ కండిషన్స్ బట్టి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మెడికల్ కండిషన్. నెక్స్ట్ ప్లేస్ ఈ చివరికి వచ్చాక ట్రీట్మెంట్స్. పిల్లవాడికి ఏం ట్రీట్మెంట్ చేస్తారు, అసలు ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి, వచ్చాక చేద్దామో రాకముందు చేద్దాం. సో కొన్ని కండిషన్స్ ఏంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చెప్పిన తల్లి ఆరోగ్యంగానే అలాంటివి ఉన్నప్పుడు బిఫోర్ ప్రివెన్షన్ కోసం బేబీ పుట్టక ముందు, అసలు కన్సీవ్ కాకముందే. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళ అన్నలకో తమ్ములకో మస్కులర్ డిస్ట్రఫీ ఉండొచ్చు, సిస్టిక్ లంగ్స్ ఉండొచ్చు, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉండొచ్చు. అంటే ఇలాంటివి ఏవన్నా కండిషన్స్ ఉండి నేను మా తమ్ముడికి ఇలా ఉంది నాకు కూడా చెక్ చేయండి అన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని చేస్తాం. అంటే బిఫోర్. తర్వాత ఆమెకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాడికి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఏమైనా ఇమ్యునైజేషన్ ఇచ్చేయంటే అంటే వ్యాక్సిన్స్ ఇచ్చేయంటే ఇస్తారు. అలాంటివి బిఫోర్ బర్త్. అంటే వైరల్ కానీ దేనికన్నా అవసరం ఉండి నాకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది వచ్చే అవకాశం ఉంది చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ ఇమ్యునైజేషన్ చేస్తారు. తర్వాత పేరెంట్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మేము పిల్లల్ని కన్సీవ్ చేయాలనుకున్నాం, ఇలా చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్టే ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో ఉందో లేదో కానీ స్వీడన్ లో మా ఆవిడ నేను అక్కడే ఉన్నాం, మా పెద్ద పాప అక్కడే వచ్చింది. అక్కడికి వెళ్ళాక ప్రెగ్నెంట్ అని తెలిసాక మాకు ప్రతి నెల ఫస్ట్ ఇనిషియల్ ఏంటంటే నెలకి ప్రతి నెలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ మాకు పేరెంట్ కౌన్సిలింగ్ అని ఒక సెమినార్ హాల్ లాగా ఉంటుంది. అక్కడ పేరెంట్స్ తెలిసి మీకు ప్రెగ్నెన్సీ ఇలా వచ్చింది, ఈ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ఇలా ఉన్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ కండి, ఈ ప్రాబ్లమ్స్ ఉండేటందుకు అవకాశం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటే ఇలా మమ్మల్ని కన్సల్ట్ కావాలి, అలా కన్సల్ట్ కాకపోతే బేబీ గ్రోత్కి డెవలప్మెంట్కి ప్రాబ్లం ఉంటుంది. మీకు ఏమైనా ఇలాంటి కండిషన్స్ స్పెసిఫిక్ కండిషన్స్ ఏమైనా ఉంటే ముందే మాకు ఇన్ఫార్మ్ చేయండి, దానికి మేము ఏమన్నా చేసేది ఉంటే చేస్తాము. పేరెంట్ జెంటిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకుంటారు, ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు కూడా జెంటిక్ టెస్ట్ చేస్తారు. అలా కొన్ని కండిషన్స్ ప్రివెంట్ చేసేందుకు వాళ్ళ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన ఇండియాలో అయితే అలాంటి జరుగుతున్నాయితే మనకు తెలవదు, నాకైతే ఇక్కడ వరకు అయితే తెలవదు ఇప్పుడు వరకు జరుగుతున్నట్టు. కానీ పేరెంట్ కౌన్సిలింగ్ ఇద్దరు పేరెంట్స్ తెలిసి కన్సీవ్ అయ్యాక కన్సీవ్ కాక ముందు కూడా అప్పటి నుంచోని బేబీ డెలివరీ టైం వరకు రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీ ఎలా కావాలి అంటే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. మీకు సిజేరియన్ కావాలంటే ఇలా ఉంటుంది, పెయిన్ రాకుండా కావాలి అంటే మీకు ఎనస్థీషియా ఇచ్చి కూడా మేము చేస్తాము, నార్మల్ డెలివరీ ఇలా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేయండి, అన్ని ఆప్షన్స్ ముందు పెట్టి మీకు ఏం కావాలో చెప్తారు. అలా కండిషన్స్ లో మీకు ఇలా ఇలా ఉంది, అల్ట్రాసౌండ్ ప్రీనేటల్ కౌన్సిలింగ్ అల్ట్రాసౌండ్స్ వస్తాయి, చెకప్స్ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పేరెంటల్ కౌన్సిలింగ్ అంటే ప్రతి దానికి జరిగిపోతూ ఉంటాయి. తర్వాత న్యూట్రిషన్, తల్లిదండ్రులకి న్యూట్రిషన్ ఎంత ముఖ్యమో వాళ్ళకి ఆ న్యూట్రిషన్ డాక్టర్లు అయితే ఫస్ట్ 3 months లోపల ఐరన్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ తీసుకోమంటారు. ఈ న్యూట్రిషన్ కనుక కరెక్ట్ గా లేకపోతే మాత్రం గ్రహణం ముర్రి అంటాము, తర్వాత స్పైనా బైఫిడా అంటాము, ఇవి వెన్నుపూసలో డ్యామేజెస్ అలాంటివి డెవలప్ అవుతాయి ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ వల్ల. అలాగే ఇప్పుడు మనకి రెడ్ పాయిజనింగ్ అలాంటివి ఉండటం వల్ల బ్రెయిన్ డెవలప్ కావాలంటే ఆగిపోతుంది, అలాంటివి జరగకుండా న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకోవాలి.
మాల్ న్యూట్రిషన్ ఉండకూడదు, అంటే తక్కువ తినకూడదు. వాళ్ళకి అసలు తినకుండా ఉండి వాళ్ళకి ఐరన్ లేకుండా అసలు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లేకపోతే పిల్లలకి అనేది ఇబ్బంది అవుతుంది. సో న్యూట్రిషన్ అనేది పిల్లలకి తల్లికి న్యూట్రిషన్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేస్తారు, ప్రోటీన్ ఫుడ్ ప్రిఫర్ చేయటము, వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ లేదంటే హై క్యాలరీ డైట్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. పీరియాడికల్ చెకప్స్ ఎట్లా రెగ్యులర్ చేయమని చెప్తారు. జెనెటికల్ ప్రొఫైల్ తల్లిదండ్రులు కానీ అంతకుముందు వాళ్ళ అన్నదమ్ములకు కానీ మేనమావులకి మేనత్తలకు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా కండిషన్ జెనెటిక్ ప్రొఫైల్ చెక్ చేస్తుంటాము. ప్రాపర్ మెడికేషన్ అంటే పిల్లాడికి కాదు, తల్లిదండ్రులకు. తల్లికి కనుక ఫిట్స్ ఉన్నాయి, తల్లికి ఏమైనా హైపోథైరాయిడిజం ఉంది, తల్లికి షుగర్ ఉంది, తల్లికి హైపర్ టెన్షన్ ఉంది, వాటిని కంట్రోల్ చేసేందుకు మినిమల్ డోస్ లో బేబీకి ఎఫెక్ట్ కాకుండా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేసిన టిఫా స్కాన్ అంటాం, 6 నెలల చేస్తారు. అందులో బ్రెయిన్ డెవలప్మెంట్ లో డిఫెక్ట్ కనిపిస్తే మాత్రం చివరి కండిషన్ లో తప్పదు అనుకున్నప్పుడు మాత్రం అబార్షన్ చేస్తారు. ఇది ప్రివెన్షన్. అంటే పుట్టాక పిల్లలు తల్లిదండ్రులు అందరూ బాధపడే బదులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసేయడం అబార్షన్ అంటే. ఇది ఎప్పుడు టిఫా స్కాన్ లో కనుక బ్రెయిన్ డిఫెక్ట్ కనిపిస్తే, హార్ట్ డిఫెక్ట్ కనిపిస్తే, లేదంటే లిమ్స్ కానీ ఏమన్నా మనకి కనిపిస్తే, డిఫెక్ట్ అసలు పెరగట్లేదు, బ్రెయిన్ పెరగట్లేదు, తల పెరగట్లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, లేదంటే హార్ట్ లో హోల్స్ కనిపిస్తున్నాయి, హార్ట్ డెవలప్ అవ్వట్లేదు, లంగ్స్ డెవలప్ అవ్వట్లేదు, ఇది స్కాన్ లో కనిపిస్తే మాత్రం వాళ్ళని టర్మినేట్ చేయమని చెప్తారు. అబార్షన్ అంటాము. ఇది లీగల్ గా చేస్తారు. పుట్టాక పిల్లోడికి జరిగిపోయింది, ఇది బ్రెయిన్ డ్యామేజ్ జరిగిపోయింది, ఎన్ని చేసాం ఈ ప్రివెంటివ్ కోసం ఎన్ని చేసినా కానీ కొన్ని కండిషన్స్ వల్ల మనం ఏం చేయలేకుండా వచ్చేసింది. వచ్చినాక ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్. అంటే ఎంత త్వరగా తీసుకొని వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. లేట్గా స్టార్ట్ చేస్తే కుదరదు. ఇప్పుడు 2 జనరల్ టర్మ్స్ లో చెప్తున్నాను. కుక్కకి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత ఎద్దుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎద్దునేమో నాగలు కట్టియాలి, కుక్కకేమో స్నిఫర్ డాగ్ లాగనో లేదా తోలు డాగనో ట్రై చేయాలి. కుక్కని పెద్ద అయినాక ట్రైన్ చేయలేము, ఎద్దుకు చిన్నప్పుడు ట్రైన్ చేయాలి. సో ఏదైతే అప్రాప్రియేట్ గా ఉంటుందో ఆ టైంలోనే చేయాలి. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లవాడికి సాధ్యమైనంత వరకు చిన్నతనంలోనే ఇవి కాంటాక్ట్స్ ఇది కాకుండా డెవలప్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. ఫిజియోథెరపీ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎర్లీ ఇంటర్వెన్షన్ లో చేస్తాం. లేట్ గా చేసింది ఇప్పుడు ఫస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కనుక ఫెయిల్ అయితే సెకండ్ ఇంటర్వెన్షన్. సెకండ్ అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి కాంట్రాక్ట్స్ రిలీజ్ చేయడం, అవి చేయడం చేస్తారు. ట్రీటింగ్ ప్రైమరీ కాసెస్ అంటే ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యాడు, నార్మల్ గా ఉండొచ్చు, వాటిలో ఏమైనా కాసెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ లో ఏమైనా చేయాలి. ఇప్పుడు వాడికి ఫిట్స్ వస్తున్నాయి, ఫిట్స్ ట్రీట్మెంట్, లేదంటే వాడికి హైపర్ యాక్టివిటీ కానీ లేదంటే ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయి. సార్ చెప్పింది నిన్న లాస్ట్ క్లాస్ లో పిల్లవాడికి కనుక ఏదైనా కండిషన్స్ స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటే మాత్రం ఆ డాక్టర్స్ దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారు. కానీ బ్రెయిన్ కి సంబంధించిన మెడిసిన్స్ అయితే ఉండవు. ఎందుకంటే బ్రెయిన్ అనేది ఒకసారి డ్యామేజ్ అయితే పర్మనెంట్ డ్యామేజ్, దానికి ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఒకవేళ కంజనరల్ హార్ట్ డిసీజ్ ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లంగ్స్ ప్రాబ్లం ఉన్నాయి, లంగ్స్ డిసీజ్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ ప్రాబ్లమ్ దానికి ఇవ్వచ్చు. ఒకవేళ మనకి కామర్లు ఉన్నాయి, కామర్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానికి హై ఫీవర్ వస్తుంది, ఫీవర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాంటి వాటికి మాత్రమే ట్రీట్మెంట్, కానీ డ్యామేజ్ అయిన బ్రెయిన్స్ అయితే కాదు. ప్రివెంటింగ్ సెకండరీ కాంప్లికేషన్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను, ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, తర్వాత ఆక్యుపేషన్ థెరపీ కానీ, ఇవన్నీ ఇస్తూ తర్వాత న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కానీ, వాడికి తాగడం తినడం అలాంటివి చేస్తూ సెకండరీ కాంప్లికేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, కండక్షన్స్ కానీ అవి రాకుండా మనం ఎంత జాగ్రత్త పడితే ఆ జాగ్రత్త పడటాన్ని మనం ఈ ట్రీట్మెంట్ల కింద తీసుకోవచ్చు. తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటే మెడికల్, ఏ కండిషన్ లో మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఈ ఆన్సెట్ లో అయినాక మనం ఏం చేయాలన్న దాంట్లో మన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్స్, పీడియాట్రిషియన్ వాళ్ళకి ఏ కండిషన్ ఉంటే ఆ కండిషన్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరం ఉంటే కాంట్రాక్ట్స్ కానీ అలాంటి జరిగితే సెకండరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. తర్వాత అంటే పుట్టకతోటి కాకుండా తర్వాత జరిగేది కాంట్రాక్ట్స్ కానీ, బోన్ డిఫార్మిటీస్ కానీ ఉంటాయి, బాడీకి సర్జరీస్ ఉంటాయి. ఫిజియోథెరపీ ఉంటుంది,
ఫిజియోథెరపీ ఏంటంటే అసలు పుట్టగానే పిల్లవాడికి మా నార్మల్ టోన్ తోటే పుడతాడు. వాడికి బ్రెయిన్ డ్యామేజ్ ఉన్న టోన్ అనేది ఎక్కువ ఏం పెరగదు. 3 నుంచి 6 నెలల వరకు టోన్ పెరుగుకుంటూ వస్తుంది. ఆ టైంలోనే వాటి ఐడెంటిఫై చేసి ఫిజియోథెరపీ రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటే మాత్రం ఆ టోన్స్ కానీ కాంట్రాక్చర్స్ కానీ డెవలప్ కాకుండా ఆపొచ్చు. ఆక్యుపేషన్ థెరపీ అంటే వాడికి వాళ్ళ హ్యాండ్స్ ఎలా వాడాలి, వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎలా మెయింటైన్ చేయాలో దానికి నేర్పడంతో ఆక్యుపేషన్ థెరపీ. మన స్కూల్కి వెళ్ళాలి, పలక పట్టాలి. ఆ పలక పట్టాలంటే ఎవరు నేర్పాలి? ఆక్యుపేషన్ థెరపీస్ నేర్పుతారు. స్పీచ్ థెరపీ, వాడికి స్పీచ్ నోట్ల నుంచి చెడు కాకుండా మింగలేకపోతున్నాడు అలాంటి స్పీచ్ థెరపిస్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మెంటల్ హెల్త్ థెరపీ అంటే ఇప్పుడు సెన్సరీ కనుక ఏమైనా డ్యామేజ్ అయింది, సెన్సరీ డ్యామేజెస్ ఉంటే ఎవరు చేయాలి? నేను పెడియాట్రిషియన్ చేస్తా అంటే కుదరదు. దానికి మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ అంటే సైక్రియాట్రీ డాక్టర్స్ ఉంటారు. ఆ సైక్రియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవసరం అంటే వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ కావాలంటే అవన్నీ మెడికల్ ట్రీట్మెంట్ లో వాళ్ళు చూసుకుంటారు. సోషల్ అండ్ ఎడ్యుకేషన్, ఇక్కడ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేవరకు పేరెంట్స్ స్పెషల్ టీచర్లు అనేది ఉంటుంది. ఇప్పుడు సోషల్ వర్క్ ఎక్కడ వస్తుంది? నలుగురు కలవాలి. సోషల్ వర్క్ లో ప్రాబ్లం ఉంది, లేదంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంది, వాటికి ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమైనా తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. స్పెషల్ టీచర్లు అనేటువంటి మీరు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళకి నేర్పివ్వాలి. ఏం ట్రీట్మెంట్ చేయాలి సార్? మరి ఏం ట్రీట్మెంట్ చేయాలి? ఫస్ట్ అసలు వాడు నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటో మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే మనకి ఫస్ట్ బేసిక్ గా వాడి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద అన్నిటి మీద అవగాహన ఉండాలి మనకి. అంటే ఏ ఏజ్ లో ఏం జరుగుతుంది, ఏ కాగ్నిటివ్ డిఫెక్ట్ ఉంటుంది, ఏ కాగ్నిటివ్ అంటే ఏ ఏజ్ లో ఏ రావాలి, ఏం రాలేదు. మనకి ఏం రావాలో తెలిసే కదా, నార్మల్ ఏందో తెలిసే కదా అబ్నార్మల్ తెలిసేది. నార్మల్ తెలుసుకున్నప్పుడు మాత్రమే అబ్నార్మాలిటీని మనం గుర్తుపట్టగలం. అబ్నార్మల్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? అబ్నార్మల్ ని నియర్ నార్మల్ కి తీసుకోవాలి. అంటే అబ్నార్మల్ కనిపించింది మీకు, అబ్నార్మల్ అనిపించండు, కానీ ఏం చేయాలి? అసలు నార్మల్ ఏందో తెలిసే కదా మనం నార్మల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. నార్మల్ తీసుకురావాలని ఏం చేయాలి అంటే మనకి మైల్ స్టోన్స్ తెలిసి ఉండాలి. ఆ మైల్ స్టోన్స్ తెలిసి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసేందుకు మనకు హార్డ్ అండ్ పాజిటివ్ ఏం లేదు, ఇదే చేయండి. ఆ ట్రీట్మెంట్ లో మీకు అనుకూలం పునర్బలం అంట. రీఎన్ఫోర్స్మెంట్ ఏమి ఇవ్వాలి? ప్రైమరీ పునర్బలం ఫుడ్ తోటి కానీ వీటితోటి బాగా. ఫుడ్ ఏమి ఇవ్వాలి? అది మీ చాయిస్. ఫుడ్ తోటి ఇవ్వమని చెప్తాడు. ప్రైమరీ పునర్బలనాలలో ఫుడ్ ఒకటి, ఫుడ్ తోటి ఇవ్వమని చెప్తాడు. ఫుడ్ అంటే ఏంటి సార్ అని అడిగితే నీకు ఏది అందుబాటులో ఉంటాయి, పిల్లవాడికి ఏది నచ్చితే అది. అలా అని చెప్పి స్నాక్స్ కాదు, చాక్లెట్స్ కాదు. సో ఏంటంటే ఇది థెరపిస్ట్ చాయిస్, పేరెంట్ చాయిస్. మనం ఇక్కడ ఒకటి ఫాలో అవుతే యూఎస్ లో ఒక ఫుడ్ ఫాలో అవుతారు. ఆ ఫుడ్ మనం ఇక్కడ పెట్టమని చెప్తాం. బుక్ లో రాశాడు, అమెరికన్ ఆథర్ రాశాడు, ఫుడ్ లో ఇలా ఇలా పెట్టవచ్చు. అదే నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది? సో మన పరిసరాలకు తగ్గట్టు మనకు అందుబాటులో ఉన్నట్టు మన ఉన్న రిసోర్సెస్ వాడుకొని మనము ఆ పిల్లవాడికి ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ మన సరౌండింగ్స్ ని బట్టి సిటీలో ఉన్న వానికి ఇచ్చినట్టు ఊళ్ళో ఉన్న వానికి ఇస్తా అంటే కుదరకపోవచ్చు. సో మన అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, దీంట్లో బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, స్పీచ్ లాంగ్వేజ్ కానీ ఏది కానీ స్పెషల్ ఎడ్యుకేటర్ చేయాల్సింది నార్మల్ కి తీసుకురావడం. అబ్నార్మల్ ఏందో కనుక్కొని దాన్ని నార్మల్ కి తీసుకురావాలి. దాంట్లో మీరు ఏ టెక్నిక్స్ వాడతారు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది గుర్తించాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్ గా సైకాలజీలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ స్టేజ్లలో సోషల్ డెవలప్మెంట్ లో ఏ ఏజ్ లో ఏం జరుగుతుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లో ఏ ఏజ్ లో ఏం జరుగుతుంది, ఫిజికల్ డెవలప్మెంట్ లో ఏ ఏజ్ లో ఏం జరుగుతుంది, ఇవి తెలిసినప్పుడు మాత్రమే మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయాలి. ఓకేనండి. ఇంతవరకు అయితే నేను సిపి గురించి చెప్పాను. స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటే ఇవి మనకు మెడికల్ గా ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ సంబంధించి మనం ఏమి చేయలేము. బ్రెయిన్ లో జరిగిన వాటికి ఏమీ చేయలేము, మన చేతిలో లేని. మనకి మెడికల్ కండిషన్ కూడా సంబంధం లేదు. మెడికల్ కండిషన్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రం మనం ప్రిఫర్ చేస్తాం. ఈ డాక్టర్ కాడికి వెళ్ళండి, ఈ కౌన్సిలర్ కాడికి వెళ్ళండి, ఈ సైకాలజిస్ట్ కాడికి వెళ్ళండి, వీళ్ళ కాడికి వెళ్ళండి. వాడి కాడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. మన కాడికి వచ్చినప్పుడు మనం ఉన్న ప్రాబ్లంలో ఏంటి, మనకి సోషల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందా, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నాయా, ఏమున్నాయో చూసి దానికి తగ్గ స్ట్రాటజీస్ మాత్రం మనం వాడతాం. అరే లెర్నింగ్ డిసబిలిటీ ఉంది, బ్రెయిన్ లో డ్యామేజ్ ఉంది, బ్రెయిన్ డ్యామేజ్ ని ట్రీట్మెంట్ చేస్తా అంటే మన వల్ల కనుక. సో ఆ డ్యామేజ్ జరిగేటందుకు కారణాలు మాత్రం మనకు తెలిసి ఉండాలి. ఇది అయ్యి ఉండొచ్చు, పేరెంట్కి తెలిసి ఉండదు. నాకు కూడా తెలవస్తారంటే మన సార్ ఎందుకైనా అంటారు.
సో మనం ట్రీట్మెంట్ చేయలేకపోయినా మనం సజెస్ట్ చేయగలగాలి, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీకు ఇది కావాల్సి ఉంటుంది, మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు, మీకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీకు ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది, ఇక్కడ ఆక్యుపేషనల్ జరుగుతుంది. మన స్పెషల్ ఎడ్యుకేటర్స్ మాత్రం, మీరు స్పెషల్ ఎడ్యుకేటర్స్, మన స్పెషల్ ఎడ్యుకేటర్స్ మాత్రమే అనుకుంటాం. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏంటి, టీచింగ్ లో కానీ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటే వీటితో మాత్రం ట్రీట్ చేయగలము, కానీ ఫిజియోథెరపీ చేయరు కదా. అప్పుడేంటి, ఫిజియోథెరపీ అవసరం ఉంది, మీరు ఇక్కడ ఈ కండిషన్ ఉందండి, ఈ కండిషన్ లో మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఈ చేతిలో గ్రిప్ పట్టుకోవడం రావట్లేదు, పెన్ను పట్టుకోవట్లేదు, మీకు మోడిఫికేషన్ ఉంటాయి, ఎలా పట్టుకోవాలో తెలవాలంటే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ నేర్పిస్తాడండి. కాంట్రాక్చర్స్ ఉన్నాయి, మేడం ఈ చేయి కదలట్లేదండి, పట్టుకుంటేందుకు రావట్లేదు, ఈ ఏళ్ళు వంకర పోయాయి, వేలు కొంచెం సాగితే మంచిగా ఉంటుంది. సో మీరు ఇక్కడ డాక్టర్ ఆర్థోపెడిషన్ వీటికి వెళ్ళండి, అక్కడ సర్జరీ చేస్తాడు, ఫేస్ స్ట్రైట్ అవుతుంది. సో ఇలా మనం సజెస్ట్ చేయగలగాలి, గైడ్ చేయగలగాలి. మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి, గైడ్ చేయగలగాలి. గైడ్ చేయగలిగితే పేరెంట్స్ కి సగం వైద్యం చేసినాం, మనం పిల్లోడికి సగం మేలు చేసినాం. ఓకేనండి, ఇంతతో ఈ సిపి అనేది నేను చెప్పేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఆల్రెడీ లేట్ అయిపోయింది. సారు ఎస్ఎస్ ఇస్తే మాత్రం డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఓకే అనుకుంటే, ఆల్రెడీ 8:30 అయింది కాబట్టి